తెలంగాణలో జంపింగ్ జపాన్ల సీజన్ నడుస్తుంది కదా. కేసీఆర్ వైఖరిని మీరు ముందుగానే పసిగట్టారు, అందుకే దూరం అయిపోయింది. అంతే కదా, 100% కానీ అప్పటి నుంచి అదే కేటీఆర్ పైన మీరు రాజకీయంగా పోరాటం చేస్తూ వస్తున్నారు. కేటీఆర్ గారు తన రాజకీయ వారసత్వాన్ని పెంపొందించుకోవాలి, తన కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని పెంపించుకోవాలని ఒక దురాలోచన వచ్చిందో. పవర్లోకి వచ్చారు కేసీఆర్, మంచి చేసిందా తెలంగాణకు, నష్టం చేసింది ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చే పార్టీ. తెలంగాణ 9.5 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో కూడా అటువంటి దోపిడీలు మనం చూడలే. మీరు నేతల గురించి కామెంట్ చేశారు కదా, నిజమేనా? ఎందుకంటే ఏ కాంటెస్ట్ సమస్యను పక్కదారి పట్టించడానికి అనేకమైన మార్గాలు ఇస్తుంటారు శాతకం సన్నాసం. పొలిటీషియన్స్ చేసే మార్గమే అది కదా. ఎలక్షన్ అంటూ బై ఎలక్షన్ రాదు కాదా, నన్నే డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు నన్ను మోసం చేసి గెలిచిండు కదా ఆయనే. తెలంగాణలో జంపింగ్ జపాన్ల సీజన్ నడుస్తుంది కదా. అయితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 1 by 1 కాంగ్రెస్లో చేరుతున్న పరిస్థితి. వారందరిపైన అనర్హత వేటు వేయాలని చెప్పి పిటిషన్లు బీఆర్ఎస్ నాయకత్వం వేస్తుంది. అనూహ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఒకటి హైకోర్టుకు వచ్చింది. అది గత అఫిడవిట్లో ఆయన పేర్కొన్న ఆస్తులకు సంబంధించిన ఇష్యూలో సంబంధించిన నోటీస్ కూడా జారీ అయింది. 4 వారాల గడువు ఇచ్చింది. ఒకవేళ కనుక ఆయన ఆస్తుల్ని చూపలేదు అని చెప్పి కనుక హైకోర్టు నిర్ధారిస్తే ఉప ఎన్నిక వస్తున్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కేటీఆర్ చిరకాల రాజకీయ ప్రత్యర్థి, ఒకప్పుడు బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్ సన్నిహితుడు కేకే మాంజిరెడ్డి మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారు సార్? బాగున్నారు, మీరు బాగున్నారా? బాగున్నారు. చాలా కాలమైంది మిమ్మల్ని చూడగా, దాదాపు తెలంగాణ కన్నా ముందు. అవును, వస్తాను. తెలంగాణ ఉద్యమ సమయంలోనే రెగ్యులర్గా కలిసేవాళ్ళం మనము. తర్వాత నేను ఎప్పుడైతే డిఫర్ అయ్యి బయటకు వెళ్ళినో వాళ్ళ యొక్క విధి విధానంతో నేను డిఫర్ అయిన తర్వాత బయటకు వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి మీరు నేను కలవలేదు అనుకుంటా, బహుశా కలవడం సందర్భం కాలేదు, అప్పుడప్పుడు ఏదైనా ఫోన్ చేస్తే మాట్లాడారు. అయితే మీరు కేసీఆర్ ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉన్నారు. అప్పుడు ఆ తర్వాత దూరం అయ్యారు కేటీఆర్కు అభ్యర్థిత్వం సంబంధించి. కానీ అప్పటి నుంచి అదే కేటీఆర్ పైన మీరు రాజకీయంగా పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి నేను దగ్గర అనేది పరిస్థితులు, అప్పుడు మాకున్న ఏకైక లక్ష్యం తప్ప, ఉద్యమ అవసరాలు తప్ప. లేకుంటే కేసీఆర్కు నేను ఏదో కుటుంబ సభ్యుని, కేసీఆర్ నాకేదో కుటుంబ సభ్యుడు, నేను ఆయనకు అన్నను కాదు, ఆయన నాకు అన్న కాదు, నేను ఆయనకు తమ్ముని కాదు. కేవలం ఆ రోజున్న సైద్ధాంతికంగా మేమిద్దరం దగ్గరగా ఉన్నాం కాబట్టి భావజాలంలో, కాబట్టి కలిసి పనిచేసినాం అంతే తప్ప కేసీఆర్ నాకేమన్నా కాదు, నేనకేం తమ్ముని కాదు. కాబట్టి కలిసిన క్రమంలో వాస్తవంగా నాకంటే పెద్ద ఆయన కాబట్టి నేను అన్న, నాకంటే చిన్నోడు కాబట్టి నేను తమ్ముడు అన్నా. అట్లనే మా పక్క ఊర్లే కాబట్టి కొన్ని పరిచయాలు ఉంటాయి, కామన్ పరిచయాలు అంతే తప్ప ఆయన నేను ఏదో రక్త సంబంధికులం కాదు, అంతకంటే ఎక్కువ నేననే రాజకీయ దీన్ని కాదు. కేవలం తెలంగాణ ఉద్యమ సమయంలో మా యొక్క భావజాలం కొరకు మేము పనిచేసిన వాళ్ళం. తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యంగా ముందుకు పోతున్న తరుణంలో మా యొక్క ఆలోచన విధానాలు ఒకటే మాదిరిగా ఉండే కాబట్టి ఆ ఆలోచనలు మేమందరం కూడా షేర్ చేసుకునే క్రమంలో దగ్గరగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు రాజకీయంగా చూస్తే ఆయన మీద కాంటెస్ట్ చేస్తూ వస్తూనే ఉన్నారు. అసలు కేటీఆర్ ఎలా సక్సెస్ అవుతున్నారు, ఎలా అయ్యారు అసలు? ఇప్పుడు కేసీఆర్ గారు ఒకటే ఆలోచన ఏంటంటే, తెలంగాణ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకొని కేసీఆర్ గారు ఏదైతే తన రాజకీయ వారసత్వాన్ని పెంపొందించుకోవాలని ఒక ఆలోచన చేసిండో అది టీఆర్ఎస్ యొక్క మౌలిక సిద్ధాంతానికి వ్యతిరేకం. అది ఎందుకంటే కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో నేను నా భార్య తప్ప నా కొడుకు కూతురు రాజకీయాలకు రారు అని చెప్పిండు. అప్పుడున్న మేమందరం కూడా తెలంగాణ నాతో పాటు ఎన్ఏ గారు కానివ్వండి, జిట్ట బాలకృష్ణారెడ్డి కానివ్వండి, ఇప్పుడు పండిత్ నారాయణ నిజామాబాద్ నారాయణ రెడ్డి గారు కానివ్వండి, పండిత్ నారాయణ రెడ్డి గారు కానివ్వండి, ఇట్లా చాలామంది పెద్దలు, ఈవెన్ మన జయశంకర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వారసత్వ రాజకీయాలను కానీ కుటుంబ రాజకీయాలను కానీ మేము ఎవరు కూడా ప్రోత్సహించరు. ఎందుకంటే కుటుంబ రాజకీయాలు వారసత్వ రాజకీయాలు వచ్చినప్పుడు ఏమైందంటే అవన్నీ కూడా ఒక అవినీతిమయానికి, అక్రమానికి, ఒక నియంతృత్వ పోవడానికి దారితీస్తాయి అవన్నీ కూడా కాలక్రమేణా. ఎందుకంటే చరిత్ర నిరూపించింది. కాబట్టి వాటన్నింటికి కూడా దూరంగా ఉండాలన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజున్న పెద్దలందరూ కూడా తెలంగాణ ఉద్యమం ఆల్రెడీ నీరు గారిపోయింది, చాలాసార్లు అనేక విధాలుగా అది నీరు గారిపోయింది.
అది ఒక పలచబడ్డ తెలంగాణ అంటేనే ఆంబా తెలంగాణ అనే స్టేజ్ జనం వచ్చిన రోజు ఆ తెలంగాణ ఉద్యమానికి ఒక సార్థకత చేకూర్చాలంటే ఇటువంటివన్నిటి కూడా మనం ముందే డిక్లేర్ చేయించాలన్న ఉద్దేశం కొద్దీ కేసీఆర్తోని మేధావులందరూ కూడా అందుకు నేను కూడా ఒక భాగం అది నేనేం చెప్పించానని చెప్తే తప్పవుతుంది నాది నేను కూడా ఒక భాగం అందులో కాబట్టి ఈ తెలంగాణ అంతకుముందు చెన్నారెడ్డి గారి సమయంలో అప్పుడున్న పరిస్థితుల్లో నీరు గారిపోయింది తర్వాత స్వర్గీయ ఇంద్రారెడ్డి గారు చేసినప్పుడు కూడా అది కూడా దాని పెద్దగా జనం నమ్మలే విశ్వసించలే కాబట్టి విశ్వాసాన్ని పెంపొందించాలంటే కొన్ని మనం అనుసరించాలన్న ఉద్దేశం కొద్దీ అనేక మంది మేధావులు కలిసి కేసీఆర్ నోట ఏదైతే కరీంనగర్లో ఆ రోజు సింహగర్జన పేరు మీద సభ జరిగిందో ఆ సింహగర్జన సభలో చెప్పించడం జరిగింది అందరం కూడా కలిసి ఈ నేను కాపలా కుక్కలా ఉంటా నేను గుంట లక్కన మారను నేను గొంగలి పురునైనా ముద్దు పెట్టుకుంటా కుష్ఠరోగినైనా కౌగిలించుకుంటా నేను నా భార్య మాత్రమే ఇక్కడ ఉంటాం ముసోళ్ళం మాకు సోలెడు బియ్యం అయితే సరిపోద్ది నా భార్య నా కొడుకు బిడ్డ ఇద్దరు అమెరికాలో నౌకరు చేసుకుంటారు ఇవన్నీ కానీ చెప్పడం వల్ల ప్రజల్లో తెలంగాణ ఉద్యమం పట్ల విశ్వసనీయతను పెంచడానికి మేము ఎంచుకున్న దారులవి ఆ యొక్క ఆలోచన విధానాన్ని ఉద్యమ నాయకునిగా ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి నాయకునిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన నోట చెప్పించడం జరిగింది కానీ ఏదైతే 2009 ఎలక్షన్లు వచ్చినాయో వచ్చినప్పుడు దానికి విరుద్ధంగా యూటర్న్ తీసుకొని కేటీఆర్ గారు తన రాజకీయ వారసత్వాన్ని పెంపొందించుకోవాలి తన కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని పెంపించుకోవాలని ఒక దురాలోచన వచ్చిందో దాన్ని నేను తీవ్రంగా ఖండించి వ్యతిరేకించి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో వారిపైన నేను పోటీ చేయడం జరిగింది నాకు లేకుండా రాజకీయంగా నాకు ఎటువంటి ఆశల్లో నేను రాజకీయంగా ఉంటే ఒక సిద్ధాంతం తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాదిరిగా ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే దాన్ని విశ్వసిస్తున్నారు తెలంగాణ ఉద్యమాన్ని విశ్వసిస్తున్నారు కాబట్టి ఆ విశ్వాసాన్ని దెబ్బతీయద్దు కాబట్టి ఎవరెవరు మనం కూడా డూడు బసవన్నల్లా తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా తెలంగాణ రక్తం మనలో ప్రవహిస్తుంది కాబట్టి ఆ యొక్క డూడు బసవన్నల్లా ఉండడం నాకు ఇష్టం లేక నేను దాన్ని వ్యతిరేకించి ఉన్నారు కదా సామెత అంటారు కదా ఎవరెవరు పిల్లికి గంట కట్టాలని చెప్పి కాబట్టి ఆ గంట కట్టే కార్యక్రమం నేను తీసుకున్నాను అంటే కేసీఆర్ వైఖరిని మీరు ముందుగానే పసిగట్టారు అందుకే దూరం అయిపోయారు అంతే 100% కేసీఆర్ గారు ఏదో రాంగ్ సిగ్నల్స్ వస్తున్నాయి ఈయన రాజకీయంగా ఎదిగినా కొద్ది కుటుంబాన్ని తీసుకొస్తాడు తర్వాత ఇలా కుటుంబం అంటారు కొడుకు అంటారు అంతకుముందు ఇంకో ఆయన వినోదరావు అంటే మట్టుకొచ్చి 1 by 1 అనే యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క దూరదృష్టిని నేను నాకు అవగాహన మేర నేను పసిగట్టిన కాబట్టి తెలంగాణ సమాజానికి ఎంత మాత్రం కూడా మంచిది కాదు ఇది ఎందుకంటే ఆల్రెడీ ఆ సామాజిక వర్గానికి తెలంగాణలో ఒక రకమైన పేరున్నది దోపిడీదారులు ఒక పేరున్నది కాబట్టి అప్పుడున్న చరిత్రలో ఇక్కడ జరిగిన సామాజిక ఆర్థిక విప్లవాలు చాలా అయితే ఏవైతే వచ్చినాయో తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అవన్నీ కూడా మ్యాక్సిమంగా వారే పడే భూస్వాములే పడే చేస్తూ భూస్వాములు అరాజకాలు చేస్తున్నారు అందులో రెడ్లు ఉండొచ్చు ఎక్కువ తక్కువ అందరూ కేవలం వాళ్ళే చేసిన నేను అనట్లేయాల కాబట్టి ఎక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి ఆ సిమ్టమ్ అంతా కూడా ఆ యొక్క విధానం అంతా కూడా వాళ్ళ మీదనే ఉంది ఇది కాబట్టి ఇది మళ్ళీ ఏదో గడీల పాలనకు దారితీసే యోచన ఉంది మళ్ళీ మనం మళ్ళీ తిరగబడి మళ్ళీ విప్లవ పంతాకు పోసిన పరిస్థితి వస్తుందేమో అన్న ఒక ఆలోచన కొద్ది ఆ రోజు నేను వారిపైన ప్రజాస్వామ్యబద్ధంగా నేను పోటీ చేయడం జరిగింది ఇవాళ పోటీలో తెలంగాణ ప్రజలు నేనన్నదే కరెక్ట్ అని నిరూపించారు ఇవాళ ఎందుకంటే నా కుటుంబమే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు నేను ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని నేను మా నాన్న ఏం లీడర్ కాదు మా నాన్న ఆఖరి సర్పంచ్ కూడా కాదు కానీ తెలంగాణ ప్రజలు ఏదైతే సిరిసిల్ల ప్రజలు ముఖ్యంగా నేను ఏదైతే పంతాన్ని ఎంచుకున్నారో నాకు వాళ్ళు అండగా నిలబడ్డారు ఆ రోజు కేటీఆర్ గారు నిజంగా ఉన్న టీడీపీ పొత్తు లేకుంటే ఇలా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తిట్టి ఆరపోసి వేస్తుండో ఇలా ఆ రోజు టీడీపీ పొత్తు లేకుంటే కేటీఆర్ అనే వ్యక్తి అక్కడ రాజకీయ పుట్టగతులు ఉండేటి కావాలి ఇలా ఏదన్నా మహాకూటమి అదే టీడీపీకి మహాకూటమి ఉన్న పార్టీ అది మీరు మహాకూటమే ఆయన తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకమైన మహాకూటంలో పొత్తుంటాడు ఇంకో కాన్స్టిట్యూన్సీ పోయి సిపిఐకి ఓటేయకమంటాడు పొత్తు ధర్మాన్ని కూడా మర్చిపోయే వ్యక్తి ఆయన అదే ఇటువంటి వ్యక్తి ఈ ద్వంద్వ వైఖరితోని ద్వంద్వ నీతులతోని రెండు బూతుల పామాదిరి ఎక్కడెక్కడ మాట్లాడే విధానం మనకు నచ్చక మనం పోటీ చేసినందుకు సిరిసిల్ల ప్రజలు నేను సినిమా హీరోను కాదు మా నాన్నేం రాజకీయ నాయకుడు కాదు నేను ఆగర్భ శ్రీమంతుని కాదు అయినా ప్రజలు నాకు అండగా నిలబడ్డారు ఎందుకంటే నేను ఏదైతే సిద్ధాంతానికి నేను నిలబడి ఉన్నానో ఆ సిద్ధాంతానికి మహేందర్ రెడ్డి ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మి తిరగబడ్డాడో తిరగబడ్డకు మనం అండగా ఉండాలి అని చెప్పి ఇలా కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టినప్పటికి కూడా నన్ను గెలుపు టంచు వరకు తీసుకొచ్చారు అది నా సిరిసిల్ల గడ్డలో ఉన్న పోరాట పటిమకు అది నిదర్శనం అది వాళ్ళ నీతికి నిజాయితీకి నిదర్శనం అది సరే తర్వాత ఎలక్షన్లు అయినాయి ఎలక్షన్ తర్వాత అధికారం వచ్చింది
అధికారం వచ్చిన తర్వాత సరే సామధాన భేద దండోపాలను ఉపయోగించి ఒక్కొక్కరిని ఏ విధంగా తీసుకుపోవాలనో ఇలా ప్రజలు ఆవేశంతో కానీ వాటితో వచ్చినాయి కొంతకాలం మాత్రమే నిలబడతాయి, శాశ్వతంగా నిలబడేవి. కాబట్టి ఆ శాశ్వతంగా నిలబెట్టాలంటే దానికి చాలా పెద్ద నెట్వర్క్ ఉండాలి. ఆలోచనతోని, ఆక్రోషంతోని, ఆవేదనతోని, ఆవేశంతో వచ్చినాయన్నీ కూడా ఇవన్నీ కూడా కొంతకాలం నిలబడతాయి. స్పాంటేనియస్ మూమెంట్స్ అవన్నీ కూడా. వాటిని దీర్ఘకాలికంగా నిలబెట్టాలంటే దానికి ఒక ప్రణాళికబద్ధంగా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ. ఆ ప్రణాళికబద్ధంగా పోయాల్సిన పరిస్థితుల్లో దానికి అనేకమైన అంగు ఆర్భాటాలు కావాల్సి ఉంటుంది కదా వాటిని కాపాడడానికి. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న తరుణంలో ఈ రాజకీయ వాతావరణంలో వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు సరే పవర్లోకి వచ్చారు, కేసీఆర్ మంచి చేసిందా తెలంగాణకు, నష్టం చేసిందా? మీ ఒపీనియన్ ప్రకారం చెప్తారు. నన్ను క్వశ్చన్ అడిగే ముందు మీకు మీరుగా ఒక క్వశ్చన్ వేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏదైతే 10 సంవత్సరాల 9.5 సంవత్సరాల పరిపాలన ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ పార్టీ పేరుందో వాళ్ళకే తెలియదు. ఆ టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ అది ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ బంగారు తెలంగాణ అని చెప్పి వస్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా వాస్తవం చెప్పారంటే బంగారు తెలంగాణను కోరుకోలే. తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఏంటంటే బహుజన బతుకు మెతుకు తెలంగాణ కోరుకున్నారు, ఆత్మ గౌరవంతో కూడుకున్న తెలంగాణ కోరుకున్నారు, ఒక ప్రజాస్వామ్యబద్ధమైన తెలంగాణను కోరుకున్నారు, ఒక ప్రణాళికాబద్ధమైన తెలంగాణను కోరుకున్నారు తప్ప ఇలా అవినీతితోని ఒక నియంత్రణతో పొగడతోని ఇలా అప్రజాస్వామిక పరిపాలనను అరాచక పరిపాలనను ఇటువంటి తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. ఈ 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఒక నియంతలా పరిపాలించి ప్రాథమిక హక్కులను, పౌర హక్కులను, మానవ హక్కులను అన్నింటిని కూడా కాలరాచినందుకే ఆ ప్రాయచిత్తం మొన్న జరిగింది. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంటికో ఉద్యోగం అన్న వ్యక్తికి ఎక్కడ కూడా ఒక ఇంటికి కాదు కదా రాష్ట్రానికి ఉద్యోగం ఇవ్వాలి, కానీ ఆయన కుటుంబంలో మాత్రం 4-5 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఆయన. అటువంటి తరుణాన్ని కూడా ఆ పీరియడ్ను అది నిజంగా కూడా మనకు తెలంగాణ 9.5 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో కూడా అటువంటి దోపిడీని మనం చూడలే. పంచభూతాలలో ఏ భూతాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టలే. ఇలా గాలి, నీరు, నిప్పు దేన్ని పడితే దాన్ని ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటూ పోయిన ఇవాళ. ఎక్కడ కూడా ఒక వ్యవస్థవాదిగా నడిపేలా వాళ్ళు ఇవాళ. అన్ని వ్యవస్థల్లో అవినీతిని చొప్పించిన ఇవాళ ఇష్టారాజ్యంగా ఇలా వ్యవస్థలన్నింటి కూడా కొల్లగొట్టి ఇలా ఒక అప్రజాస్వామిక వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేశారు, 100 ఏళ్ల విధ్వంసంకి చేశారు కేసీఆర్ తన పరిపాలన చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తూ వస్తున్నారు కదా. మరి దర్యాప్తు సంస్థలు ఒకటి దర్యాప్తు చేస్తున్నాయి, వాటిలో ఏమైనా నిజం తేలే అవకాశం ఉంటుంది? మీరు యాజ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్గా చెప్పండి. ఒకటి తప్పకుండా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. పుట్టగానే శిశువు నడవడు. ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఉండే లిమిటేషన్స్ వారికి ఉంటాయి. ఏదైనా చట్టబద్ధంగానే పనిచేయాలి. మనం వ్యవస్థలకు అనుగుణంగా చట్టబద్ధంగా రాజ్యాంగానికి అనుగుణంగానే మనం పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇవాళ. కాబట్టి ఓవర్ నైట్ నేను చేసిన అనుకో వాళ్ళకు నాకు తేడా ఉండదు. ఎవరికైనా ఓవర్ నైట్ చేయడానికి కూడా ఆస్కారం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఇప్పుడు ఓవర్ నైట్గా మనం వేసినాం అనుకో, ఇలా మహేందర్ని తీసుకుపోయి నేను జైలేస్తే మహేందర్ని చేయడానికి కారణం ఏంటి? అలా దానికి కావాల్సిన కారణాలు ఏదైనా చూపించాలి కదా. కారణాలను బలపరిచే విధంగా సాక్ష్యాలు కూడా ఉండాలి కదా. నేను కారణం చెప్పుడు వేరు, ఆ కారణానికి బలాన్ని చేకూర్చుడు వేరు. ఇవాళ ఇలా కేసీఆర్ గారి మీద కూడా అనేకమైన ఆరోపణలు ఉన్నాయి, కేటీఆర్ మీద కూడా అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. తప్పకుండా దానికి ఉన్న సాక్ష్యాలను అయితే ముందుగా మనం క్రోడీకరించుకోవాలి కదా. ఇప్పుడు అనడం వేరు, ఇంప్లిమెంటేషన్ నిలబడ్డారనుకో అయ్యో చేసిన నిలబడ్డారు ఏం చేసినారు ఉంటారు. కాబట్టి కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలు. కాబట్టి ఆ సాక్ష్యాలను తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి 7 నెలలు అయింది ఇప్పటికి ప్రభుత్వం వచ్చి. 7 నెలల్లో 1-2 నెలలు మేము అడుగులు వేసుకోవడానికే సరిపోతుంది, మాకు మేము కుర్చీ సర్దుకోవడానికే సరిపోతుంది. తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్. అది అయిపోయినంత కూడా 1 మంత్ కూడా కాలే. కాబట్టి ఒక్కొక్కటిగా మేము ఉన్న పనులలో ఏం చేసినాం, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బంగారు తెలంగాణ అని చెప్పిండు. ఇది బంగారు తెలంగాణ కాదురా, బహురూపుల తెలంగాణ అని చేసిండు. ఇలా మంచి ఆర్థిక శ్వేతపత్రాన్ని ఇలా మనం అందరం కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ 77 లక్షల కోట్ల అప్పును ఏ విధంగా చేసిండు. ఆ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పును చేసిన తర్వాత దానికి మనకు ఉండే ఆదాయం ఒక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వివిధ సోర్సుల ద్వారా వచ్చే ఆదాయం 1,25,000 కోట్ల రూపాయలు. ఆ 1,25,000 కోట్లలో ఈయన సారు చేసిన అప్పులు 7 లక్షల కోట్లు. ఆ 7 లక్షల కోట్లలో మనము కట్టాల్సింది సంవత్సరానికి 70,000 కోట్లు.
అంటే మన దగ్గర మిగిలింది ఎంత? 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లలో ఇంచుమించు 40 నుంచి 42, 43 లక్షల 43,000 కోట్లు జీతాలకు పెన్షన్లకు పోతాయి. ఇక మిగిలిన 12,000 కోట్లు 15,000 కోట్లు మిగులుతాయి అన్న. అందులోనే మనం అన్ని కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలి, ఉచిత బస్సు ప్రయాణానికి మనం వేయాలి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వేయాలి. మనం ప్రామిస్ చేసినాం ఇవన్నీ కూడా. కాబట్టి పెన్షన్లు పెంచాలి, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, కొత్త పెన్షన్లు ఇవ్వాలి, దాంతోపాటు అభివృద్ధి జరగాలి. అంటే 12 నుంచి 15,000 కోట్లల్లో మనం ఇవన్నీ చేయాలి. సార్ దీనికి తోడు ఇంకో తోక తగిలిచ్చిపోయాడు. 40,000 కోట్ల రూపాయల బిల్లులు కూడా తయారు చేసి పెట్టిపోయాడు. అవి కూడా ఇవ్వలే. ఇప్పుడు సిరిసిల్లకు వచ్చేసరికి సార్ ఇప్పుడు యువరాజు అని చెప్పి మొన్నడాక జోకిర్గా చాలా మంది రాష్ట్రం అంతా ఇవన్నీ కూడా చూసినాయి కదా. ఆ యువరాజు నేను సిరిసిల్లను బంగారు సిరిసిల్ల చేసిన, నేను న్యూయార్క్లో చేసిన, డల్లా చేసిన మాట్లాడినకే సిరిసిల్లలో పద్మశాలిల బతుకులు నేను బాగుపరిచిన, బంగారు పేట్ల తింటాను మా ఊళ్ళు అని చెప్పిండు కదా. అక్కడ ఏమైంది, బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్లాలో 6 సంవత్సరాలు వాళ్ళు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చారు. ఇంచుమించు సంవత్సరానికి 300 కోట్లు 200 చిల్లర కోట్లు అది ఇవ్వాలి వాళ్ళు బతుకమ్మ చీరలకు. ఇవాళ సారు 22, 23 సంవత్సరానికి 22కు ఇవ్వాలి, 23కి కలిసి ఇవ్వాలి. కలిపి 275 కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు. ఇవ్వాలి వాళ్ళకి, బతుకమ్మ బిల్లులే ఇవ్వాలి వాళ్ళకి. అయ్యో మరి చేసిన ఆత్మహత్య జరుగుతున్నాయి. ఇవాళ దానికి కారణం మీరే ఆదుకోవాలంటే దానికి కారకుడు ఎవడు? నువ్వే కదా. ఇలా దొంగ అన్నట్టున్నది. ఇవాళ నువ్వు ఒకవైపు నువ్వు ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించి అప్పులలో నెట్టిపోయాను. ఎక్కడ అప్పు పుట్టేకుండా వేరు. మళ్ళా ఇవాళ ఎక్కడైతే ఆర్బీఐ ఉండే రూల్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మనం తీసుకునే వాటన్నిటికి కూడా ఎక్కువ మోతాదు తీసుకొని మనకు ఒక లిమిట్ ఉంటుంది. ఆర్బీఐ మనకు ఒక లిమిట్ లోపలనే అప్పిస్తుంది ఏ రాష్ట్ర ప్రభుత్వం. FRBM లోబడే ఇస్తుంది మనకు. ఆ అప్పులను కాదని చెప్పి ఏం చేసినావు, పక్కపడి కార్పొరేషన్ క్రియేట్ చేసినావు. కాళేశ్వరంకు కార్పొరేషన్, ప్రధానికి కార్పొరేషన్ క్రియేట్ చేసి కదా. ఇప్పుడు అప్పు చేసి పప్పు కూడా చేయడంలో తప్పలేదు. పప్పు కూడా దానికన్నా ముందు మీరు నేతల గురించి కామెంట్ చేశారట కదా. నిజమేనా? ఎందుకంటే ఏ కాంటెస్ట్ ఇప్పుడు సమస్యను పక్కదారి పట్టించడానికి అనేకమైన మార్గాలు ఎత్తుకుంటారు శాతగాని సన్నాసులు. ఈ శాతగాని సన్నాసులు ఎత్తుకున్న మార్గం అదే. పొలిటీషియన్ చేసే మార్గమే కదా. నేను పొలిటీషియన్ కంటే కూడా పర్టికులర్గా ఇటువంటి రాజకీయ సన్యాసుల గురించి మాట్లాడుతున్నాను, శాతగాని సన్యాసుల గురించి మాట్లాడుతున్నాను. మనిషిగా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి ఎవరికైనా. రాజకీయ నాయకుని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. వాళ్ళ మాటలను వక్రీకరించి మసిబుసి మారడికాయ చేసి కట్ పేస్టింగ్లు పెట్టుకుంటా కొంతమంది ఇలా నేనంటే బాగుండదేమో. ఎందుకంటే మీ యొక్క వృత్తిని నేను అవమానపరిచినట్టయితే, కించపరిచినట్టయితే కొంతమంది పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని వాళ్ళ ద్వారా ఉపయోగించుకొని దేని గురించి అన్న మాటలు దేనికి వాడు కిరికించి పెట్టి పబ్బం గడుపుకుంటే అది రాజకీయ దౌర్భాగ్యానికి వాడి యొక్క రాజకీయ దిగజారుడుతనానికి, రాజకీయ దౌర్భాగ్యతను నిదర్శనం తప్ప ఇంకోటి కాదు ఇది. ఇలా ఒక్కడే మళ్ళీ ఎక్కడైనా ఆయన ఎవరు రాజకీయ నేను 80,000 పుస్తకాలు చదివినని చెప్పిండు పెద్ద మనిషి. రాష్ట్రాన్ని నేను 80,000 పుస్తకాలు చదివిన మేధావిని నేను అని చెప్పిన పెద్ద మనిషి. ఆఖరికి వస్తే మేధావి వచ్చి కూడా మాట్లాడేది దాని గురించే. ఇక దాని గురించి అయ్యాగొడవలకు ఎక్కువ తెలిసినది, మాకైతే ఎక్కువ తెలియదు. ఎందుకంటే అయ్యాగొడవలకే దానికి మాట్లాడిన దాని గురించి ఎక్కువ తెలియాలి. వాళ్ళకే ఆ పేరు ఎక్కువ ఎక్కువ. ఎందుకంటే ఆయన పెద్ద అయిపోయిండు. ఆ పెద్ద మీద దెబ్బతిన్నది, చిన్న మీద దెబ్బతిన్నది. మాట్లాడే వాళ్ళు దిగజారుడు రాజకీయాల్లో మాట్లాడడంలో వాళ్ళు బట్టగాల్చి మీద వారేసి చేయడంలో వాళ్ళ భాషలో చెప్తున్నాను నేను నీకు. బట్టగాల్చి మీద వారేసడంలో అది ఇలా వీళ్ళంతా కూడా ఒక రాజకీయ దౌర్భాగ్యపు స్థితిలో దౌర్భాగ్యమైన రాజకీయాలు నడిపిస్తున్నారు. మీరు అన్నారు కదా ఈ పెయిడ్ ఆర్టిస్టులు లేదంటే అతికిచ్చి వేస్తుంది. ఈ సోషల్ మీడియా వచ్చాక రాజకీయాల దిశను మార్చేసి అవతల మీద మీరు బట్టగాల్చి మీద వేయడం, ఇష్యూ లేకుండా ఇష్యూని క్రియేట్ చేయడము, ఇట్లా 2 బోత్ స్టేట్స్, తెలంగాణ అదే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ అదే పరిస్థితి. ఏమైందో మీరు చూసారు. రిజల్ట్ తిమ్మిది బమ్మిది చేయగలిగే కెపాసిటీ వచ్చింది. అంటే నేనేమంటే ఏదైనా కొన్నాళ్ళు మాత్రమే దాచగలుగుతారు. దేనైనా నిజాన్ని శాశ్వతంగా ఎవరైనా కూడా దాచలేము. అది ఇలా ఉన్న నిజం నిలకడమే చేస్తున్న సామెత వెనక నుంచి ఉంది కదా. ఇవాళ కాకుండా రేపు వెళ్తుంది. ఇలా పరిస్థితులను బట్టి కొంత అనుగుణంగా కొంత ఒక ఆవేశపూరితమైనగా చేసి దాన్ని మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేసి కొంతమేర మనం ప్రభావితం చేయగలుగుతామో కావచ్చు, కొంతకాలం చేయగలుగుతాం కావచ్చు ప్రభావితం. కానీ శాశ్వతంగా దేన్ని కూడా మనం ప్రభావితం చేయలేం. కాకపోతే ఒకటి ఏంటంటే ఆ ప్రభావితం చేసిన పుణ్యమా అని చెప్పి పుణ్యకాలం కాస్త గడిచిపోయి
ప్రజలు మాత్రం పడే కష్టాలని పడుతూనే ఉంటారు ఇవాళ. ఈ 9.5-10 సంవత్సరాలు, గత 9.5-10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుభవించింది కదే దాని పర్యవసనం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకమైన మాటలు చెప్పిండ్రు ఇవాళ. దాన్ని మీలాంటి మాలాంటి తెలంగాణ వాళ్ళందరూ కూడా చాలా మంది ముందు తీసుకెళ్ళినాం. ఇవాళ రేపు ఏమనుకోకుండా ఇవాళ ఇంతకుముందేమో టీవీ ఛానల్ చెప్తేనే మనం టీవీ వార్త వినాలి. ఇప్పుడు ఎవరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నా అది ఒక వార్తనే అయిపోతుంది ఇవాళ. కాబట్టి ఇంటికో ఉద్యోగం ఇస్తామనగానే అబ్బాయి ఇంటికో ఉద్యోగం వచ్చిందని నా కొడుకు అనుకున్నారు ఇంట్లో అయ్యే వాళ్ళందరూ కూడా. ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని 3 ఎకరాల భూమి ఇస్తుంది అనుకున్నారు ఇవాళ. అట్లనే ఇంకోటి ఏమైంది, మన అందరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అల్లుడు తేడా వండాలి, బిడ్డ తేడా వండాలి, కోడి నీడ కట్టేయాలి, బర్ర నీడ కట్టాలి, దుడ్డి నీడ కట్టేయాలి, అమ్మ నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుంది అనుకున్నారు. ఇటువంటి అన్ని తక్కుటమాన గోకర్ణ మాటలన్నీ కూడా తెలంగాణ ప్రజలు నమ్మింది ఇవాళ. ఆ నమ్మిన పాపాన్ని ఇలా 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతం అంతా కూడా దోపిడీకి గురైంది ఇవాళ. ఎక్కడ లేని సంఘటన ఇక్కడ జరిగింది కదా. మా సిరిసిల్ల ప్రాంతంలో చూసుకున్నట్టయితే బతుకమ్మ చీరలదే కాదు ఇవాళ. బతుకమ్మ చీరలలో 275 కోట్లు ఇలా అప్పు పెట్టి పాపం పోయిన పాపం ఆయనది ఇవాళ సిరిసిల్ల పట్టణంలో ఏదైనా జరుగుతుందంటే ఇంకా మేము తెలంగాణ ఇలా నేను సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల నియోజకవర్గంలో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన. నేను సిరిసిల్ల పట్టణ ప్రజలు నాకు ఎప్పుడు కూడా ఓట్లు వేసిన పాపాన పోలేదు. ఇంత వాస్తవం చెప్తున్నాను. ఇలా గ్రామాలలో వచ్చినంత మెజారిటీ నాకు సిరిసిల్ల టౌన్లో రాలే. నాకు మొన్న కూడా నా ఓటమికి కారణం మెయిన్ కారణం సిరిసిల్ల పట్టణమే. అలా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే 1490 ఓట్లు 900 ఓట్లు చిల్లర నాకు వచ్చినాయి. 14,000 పైచిలకు 14,000 పైచిలకు ఓట్లు నాకు వచ్చినాయి. 40,000 పైచిలకు ఓట్లు ఆట వచ్చినాయి. ఆయన మెజారిటీ అంతా 25,000 ఓట్లే. అంటే ఇంచుమించు 25,000 ఓట్లు ఓన్లీ పట్టణంలో వచ్చినాయి నాకు. ఆ 25,000 ఓట్లు పట్టణంలో వచ్చినప్పుడు మరి అలా ఆ సిరిసిల్ల పట్టణంలో నాకు ఓట్లు రానప్పటికీ కూడా సిరిసిల్ల పట్టణంలోనే మెజారిటీ పద్మశాలీలు ఉంటారు కాబట్టి నువ్వు పెట్టిన 275 కోట్ల అప్పులో కూడా 110 కోట్లు నేను ఇప్పించినాను. 110 కోట్లు నేను ఇప్పించిన. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం సప్లై చేసిన కాబట్టి. మన ప్రభుత్వాలు మన నాకు ఓటేసే వాళ్ళు నా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు నాకు ఓటేయనంత మాత్రాన వాళ్ళ కష్టాలను నేను పాలు పంచుకోవడం అనేది పాలు పంచకపోవడం అనేది నా మూర్ఖత్వం అయింది. ఇలా వీళ్ళు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వేయాలి. ఒక్కసారి కూడా వాళ్ళకి నాకు బకాయిలు రావాలని చెప్పి పోయి ముఖ్యమంత్రి గారిని అడగాలి, ఇలా మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారిని అడగలే, ఆఖరికి అసెంబ్లీలో ఎందుకు ఇవ్వమని చెప్పి వాటిని కూడా అడగలే. మా బకాయిలు రిలీజ్ చేయని చెప్పి ఆయన కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తుండ్రు కదా. అదే ప్రథమ కర్తవ్యం కదా. ఎప్పుడు అడిగిన పాపాలు అవరే. కాగానే ఒక ఉత్తరం మాత్రం రాస్తారు. ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ ఉత్తరం రాస్తాడు. దీనికి ఇవాళ కారకులు మీరే, ఇవాళ ఆత్మహత్య జరిగింది నువ్వే కారకునివి. శివాల మీద రాజకీయాలు చేసే బాబతన్నట్టు వీళ్ళంతా. ఆ పేలాలు ఏరుకుంటారు, కొందరు పైసలు ఏరుకుంటారు. శివాల మీద పైసలు చల్లుతుంటే పేలాలు పైసలు కలిసి అంతా తెలంగాణలో ఎక్కడైనా ఉంటుంది కావచ్చు సంస్కృతి. తెలంగాణలో జనరల్గా ఒక శివం పోతుంటే పేలాలను మురుమురాలను చిల్లర పైసలు చల్లుతుంటారు. చాలా మంది వచ్చి ఆ చిల్లర పైసలు ఏరుకుంటారు. కానీ వీళ్ళు అయ్యా కొడుకులు అయితే ఆ మురుమురాలు కూడా ఏరుకుని బతుకుతున్నారు కదా. ఇటువంటి దౌర్భాగ్యమైన రాజకీయం చేస్తారు వీళ్ళకి రాజకీయ చతురత కూడా కాదు. ఏదో అవకాశం వచ్చింది, తెలంగాణ అనేది ఒక ప్రగాఢమైన విశ్వాసం, ప్రగాఢమైన నమ్మకం, తెలంగాణ కావాలన్న కోరిక తెలంగాణ ప్రజల్లో ఉండే కాబట్టి తెలంగాణ పేరు మీద ఇవాళ ఈ తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశాలను వాళ్ళు మలుచుకొని ఆ కుటుంబం అంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక గుదిబండగా మారి ఒక ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన చోటల్లా లేదా గెలిచిన వాళ్ళ దగ్గర కూడా మొత్తం కాంగ్రెస్ లీడర్లే డిఫాక్టో ఎమ్మెల్యేస్గా వ్యవహరిస్తున్నారు. సహజంగానే ఏమైందంటే అధికార పార్టీ ఎక్కడ ఉన్నప్పటికి కూడా అధికార పార్టీ ఏది ఉంటే ఆ పార్టీకి ఎక్కువగా అలవాటు ఉంటుంది. సహజంగానే దాన్ని ఎమ్మెల్యేలే తమ పాత్ర పోషించినప్పుడు ఏం కాదు. రాజ్యాంగ స్ఫూర్తితో ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండొచ్చు, బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, ఇంకో XYZ సిపిఎం ప్రభుత్వం, సిపిఐ ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు. కానీ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసినప్పుడు అందరికీ సమాన హక్కులు ఉంటాయి. జనరల్గా ఏంటంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు పనులు జరగకుండా ఒక అనవాయితీ తీసుకొచ్చినారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఎప్పుడైతే రీజనల్ పార్టీలు వచ్చినాయో, అధికారంలోకి రీజనల్ పార్టీలు అయితే ప్రభావితం ఎప్పుడైతే చేసిన మొదలుపెట్టినాయో అప్పుడు ఈ రాజ్యాంగ స్ఫూర్తి కొరవడ్డది. ఇప్పుడు జనరల్గా ఏంది ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్ష నాయకుడు క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చి ఆయన కూడా సమానమైన గౌరవం ఉండేది. ఎక్కడ పోయినా సమాన గౌరవం. మన రాజ్యాంగం అదే చెప్తుంది. కానీ మన రాజ్యాంగ స్ఫూర్తిని పక్కన పెట్టి ఇలా కేవలం ఒక కుంచిత స్వభావంతో ఇలా రాజకీయమే ధ్యేయంగా ఇలా ఒకసారి ఎలక్షన్లు ఇంతకుముందు ఎట్లుండే, ఒకసారి ఎలక్షన్లు అయిపోయినాయంటే దాని గురించి మర్చిపోయేవాళ్ళం అందరం.
మర్చిపోయారు ఈయన ఎమ్మెల్యే రావా ఈయనకి మనం సహకరించాలని అందేవారు. ఆ ఎమ్మెల్యే కూడా అరే ఈయన ఈ పార్టీకి పనిచేసిండు అయినప్పటికీ కూడా మనోడే ఆయన ఒక దగ్గర తీసి పనిచేసేవాళ్ళు. ఇవాళ ఇప్పుడు పార్టీ సిద్ధాంతాలను ఎవరు గౌరవించేవారు, పార్టీ సిద్ధాంతాలను గౌరవించేవారు, వ్యక్తులను గౌరవించేవారు, వాళ్ళు ఏమైనా పనికి వచ్చినా కానీ చేసి పెట్టేవాళ్ళు. అన్న ఈ ప్రజా సమస్య ఉంది మీరు చేయాలంటే చేసేవాళ్ళు. ఇవాళ ఏమైంది, ఇలా కేకే మహేందర్ రెడ్డి పోయి మహేందర్ దగ్గరికి పోయి పని అడిగితే అరే కేకే మహేందర్ రెడ్డి నా మనిషి కాదు, పలానా రాజయ్య అనే నా మనిషి కాబట్టి రాజయ్య ఏదో వస్తుంది నేను పని చేస్తా అని చెప్పి పేరు వ్యక్తికే చెప్తున్నాను. అంటే అంత దిగదారుడు రాజకీయాలకు మనం అలవాటు పడ్డాం. కాబట్టి సహజంగానే ఎక్కడైనా అధికారంలో ఒక పార్టీ ఉన్న తర్వాత జనం కూడా ఏమైందంటే అల్టిమేట్గా నిన్న ఉన్నదాకా ఆయన మడి తిన్న వాళ్ళందరూ ఇప్పుడు నాయకు వస్తారు. జనం నిన్నదాకా ఓ రేషన్ షాప్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా, ఒక ఎల్ఓసి కావాలన్నా, ఒక లేకుంటే ఇంకొక ఏదో ఇసుక ట్రాక్టర్ ఇసుక కావాలన్నా, ఇల్లు కట్టుకుంటున్న ఇసుక కావాలన్నా, ఓ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నా, ఏదో అంగన్వాడీ నౌకరు పడ్డ ఇవన్నీ ఏంటంటే సహజంగానే అధికార పార్టీ వల్ల వస్తుంది. కాబట్టి సహజంగానే దాన్ని నేను ప్రజలను తప్పుపట్టను. ఎందుకంటే ప్రజలంతా కూడా ఏమనుకుంటారంటే అధికార పార్టీ ఉన్న కాడ పనులు అవుతాయి కాబట్టి అడ్డుపోవాలి. ఎక్కడ సామెత ఉన్నది, దీపం ఉన్న కాడనే పురుగులు ఉంటాయి. ఎందుకంటే ఉసిలు ఎడికత్తే గాడికి అవుతాయి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్న వాళ్ళు చెప్తున్నది కూడా అదే. అంతకుముందు దాకా బాగానే ఉన్నారు, అన్ని చేశారు, ఇప్పుడు బయటికి పోయి తిరుగుతున్నారు. అయితే ఆయన సీనియర్ అడ్వకేట్ గా ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది కోరలేదని అనుకోవాలా? అసలు దీన్ని ఎలా రాజకీయంగా వాడుకుంటూ వస్తున్నారు? మీరు గతంలో ఉద్యమం నుంచి కూడా చూస్తున్నారు. ఇదే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతి చట్టానికి కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. అందులో వాటిని ఉన్న వాటిని ఉపయోగించుకొని ఎవరైనా పని నడిపిస్తుంటారు. వాళ్ళ ఇంతకుముందు మీకు మాట్లాడి చెప్పాను, వ్యవస్థలు మన చేతిలో ఉన్నంత కాలం, అంటే అది వ్యవస్థ అన్నప్పుడు నేనేదో జ్యుడిషియరీ వ్యవస్థ మా చేతులు ఉన్నదని, అధికార పార్టీ చేతులు ఉన్నదని ఇంకో దాన్ని నేను మాట్లాడతాను. వాటి గురించి మాట్లాడాల్సిన అర్హత నాకు లేదు. వాటి గురించి నేను చెప్తాను. ఇప్పుడు మీరే చెప్పారు, ఇంతకుముందు మాట్లాడుతాను అధికారంలోకి రాగానే మొత్తం మీద కొత్తాను అని చెప్పి. ఇప్పుడు ఇక పేర్లు నేను ప్రస్తావించడానికి నేను అర్హుని కాదు, ఎందుకంటే మంచిది కూడా కాదు అది. ఎందుకంటే నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడాను. కాబట్టి సహజంగానే చట్టంలో ఉన్న లొసుగులు కానీ వ్యవస్థలో ఉన్న ఇఫ్స్ అండ్ బట్స్ కానీ ఉపయోగించుకొని 5 సంవత్సరాలు నడిపిస్తారు. ఇవాళ తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చేసిన పని ఏంది? మొన్న తెలంగాణ వచ్చింది, ఫస్ట్ ఏదో బోటాబోటి గెలిచినావు, రెండోసారి 89 సీట్లు ఇచ్చినారు. ఇచ్చినప్పుడు మళ్ళీ నీకు ఏమైనా దగ్గర ఒక పార్టీని దెబ్బతీయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన నీకెందుకు? రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా, శాసనసభ వ్యవస్థను గౌరవించాలి కదా. ఏ పార్టీలనే నాశనం చేస్తా, పార్టీలను అందరినీ కలుపుకుంటా అంటే నువ్వు ఆ రోజు తవుడు తింటేనేమో రుచి తిన్నావు, వేరే వాళ్ళు తింటే గతిలేక తిన్నారా? ఇలా నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని చెప్పి ఇలా నువ్వు ఆ రోజు చేస్తున్నావు కరెక్ట్ అయింది, ఈరోజు వీళ్ళు ఇంకో పార్టీ చేస్తే తప్పైంది. ఇలా మాట్లాడడానికి కనీసం అర్హత ఉండాలి, ఒక సిగ్గు శరం ఉండాలి మాట్లాడేటప్పుడు. నేను ఏం మాట్లాడుతున్నా, ఇంతకుముందు మేము చేసిన పని ఏంది, ఇప్పుడు మేము చేస్తున్నా అని ఎందుకు మేము ఇట్లా మాట్లాడాలి అని ఒక ఆలోచన ఉండాలి కదా. ఆలోచన లేకుండా ఏదో ఎట్లా పడుతుంది నేను టీవీ ఛానల్లో నేను మాట్లాడాలి, నేను పేపర్లో రావాలంటే ఏదో ఒకటి మాట్లాడితే ఉంది. ఒకసారి అంటారు ప్రజలు, రెండోసారి అంటారు, మూడోసారి పిచ్చోడు, అందరికీ అర్థమైపోతుంది. మూడోసారి పిచ్చోడు అనుకుని పక్క పడతారు. అయితే ఈ ఫిరాయింపులు అనేది కేసీఆర్ కంటే ముందు వైఎస్ కూడా చేశారు. కేసీఆర్ ఇబ్బంది పెట్టడానికి ఉద్యమ టైంలో వీక్ చేయడం కూడా చేశారు. మీకు బాగా గుర్తుంది. ఇప్పుడు మీరు ఇబ్బంది పడ్డారు. నేనేమన్నానండి అంటే కేసీఆర్ చేసింత కరెక్టు, వైఎస్ఆర్ చేస్తే తప్పు, వైఎస్ఆర్ చేసింది కరెక్టు, కేసీఆర్ చేసిన తప్పు అనలేను. రాజకీయంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇలా అధికారంలోకి వచ్చింది ఎందుకైనా ఈ ఫిరాయింపులు ఎందుకు మొదలుపెడుతుంది? ఇవాళ ఈ దగ్గర 30 సీట్లు ఉండే రేపు పొద్దుగాల ఇలా కేంద్రంలో కూడా చూసినాం, కేంద్రంలో ప్రభుత్వం ఉంది. మేము భారత మాతకు మేము రక్షకులం, భారత రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం, మోడీ నా దేవుడు అని చెప్పుకుంటూ వచ్చిన ఉన్నారు. ఇలా హిందూ ధర్మం కానీ భారత ధర్మం కానీ ఉన్న చెప్తుందా? ప్రభుత్వాన్ని కూలగొట్టమని చెప్తుందా? ఇలా ఎన్ని ప్రభుత్వాలను కూలగొట్టింది అది? ఇలా ఎప్పుడైతే ప్రభుత్వాలను కూలగొట్టాలని ఒక కుంచిత స్వభావం వస్తుందో అధికార పార్టీలలో, ఆ కుంచిత స్వభావంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాళ్ళ పరిణామాల కారణం అంతా కూడా అదే. 62 మంది గెలిచినరా, 21 మంది గెలిచినరా, 59 మంది బొటాబొటి మనకు 60 మంది కావాలి గెలవడానికి. తెలంగాణ అసెంబ్లీలో 62 మంది గెలిచిండ్రు. ఆ 62 మందిని గెలిస్తే నువ్వు ప్రభుత్వం నడవని 6 నెలలు 50% చెప్పి రిజెక్ట్ చేసారు కదా, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కదా. కాబట్టి నువ్వు నడిపే నీకు 45 ఉన్నాయి కాబట్టి అలాగే 10 మందిని లాక్కుంటే గవర్నమెంట్ వస్తా. ఇటువంటి ఒక స్వార్థ రాజకీయాలు ఎప్పుడైతే వచ్చినాయో ఇటువంటి వాటికి తయారవుతున్నాయి. ఎందుకంటే ఎవరిది వాళ్ళు సుస్థిరంగా ఉండడానికి అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అంగు ఆరుబాటు తనకు ఉంటుంది. అప్పుడు కేసీఆర్ చేసినప్పుడు ఆయనకు అవసరం లేకుండే మెజార్టీ ఉంది. మీకు చెప్తున్నా, రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే మాదిరిగా 89 మంది ఎమ్మెల్యేలు, 88 మంది ఎమ్మెల్యేలు నీకుండే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క
విపక్ష హోదా తీసేయాలని ఒక కుంచితమైన స్వభావం ఉంటుంది. నువ్వు చేసిన పనే కదా ఇలా. అవును. ఇక ఆటోమేటిక్గా ఎవరేమంటారు, నిన్ను ఎవడన్నా ఇలా కరెక్ట్ అని అంటారు. ఎవడన్నా మెడ మీద తలకేమన్నా ఎవరు కూడా నేను కరెక్ట్ అన్నారు. అది తప్పని వాళ్ళకి తెలిసినప్పుడు కూడా అన్నారు. నేను ఇప్పుడు అటువంటి దానికి చేసినప్పుడు ఫిరాయింపులను ఇప్పుడు నాలాంటి ఫిరాయింపులను ప్రోత్సహించకపోయినప్పుడు కూడా కేసీఆర్ కరెక్టర్, కేటీఆర్ కరెక్టర్ అయితే నేను అన్న కదా. అంతే. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే పార్టీ విధానాలని మీరెందుకు వ్యతిరేకిస్తారు? నేను వ్యతిరేకించను. ఇంకోటి ఏంటంటే, నేను ఒక మామూలుగా సోషల్ మీడియాలో మాట్లాడినా, ఇంకొక నిష్పక్షపాతమైన న్యూట్రల్ వేదిక పైన మాట్లాడినా కానీ నేను కేసీఆర్ అయితే అంటాను కదా. అవును. ఎందుకంటే నువ్వు చేసింది తప్పే. ఆ రోజు ఇలా నువ్వు తప్పు చేసి ఇలా గురువింద గింజ సామెతలు చెప్తే ఎవరు నేను నమ్ముతారు? ఇలా ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే బీఆర్ఎస్ ఎల్పీని కూడా విలీనం చేసుకొని నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా మాదే అనేటువంటి సిచ్యువేషన్ వస్తుంది అనేది ఒక టాక్ నడుస్తుంది మహారాష్ట్ర లెక్క. అలాగే ఉద్ధవ్ ఠాక్రే సంబంధించిన పార్టీ కూడా అట్లే కదా శివసేన. అది వేచి చూడాల్సిందే. ఎందుకంటే అట్లా అవుతుందా నిజంగానే? ఇప్పుడు ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. దాన్ని ఊహించి అయితే నేను చెప్పలేను. ఎందుకంటే దాన్ని ఊహించి నేను చెప్పలేను. ఆ పెద్దలు ఎవరైతే ఆ స్థానాల్లో ఉంటారో వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు అవి. వారు ఎక్కడి నుంచి వచ్చేటోళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు. అంతే తప్ప నేను మామూలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. నాకు అవకాశం ఇచ్చిన పోటీ చేసి ఆ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత కెపాసిటీ నాకు ఉన్నదని నేను అనుకోవట్లేదు. మొత్తానికి ఇప్పుడు ఓవరాల్గా చూడండి, అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ చూస్తే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్టం కట్టారు, కొట్లాడి తెచ్చిన అని చెప్పేటువంటి కేసీఆర్ కూడా పవర్ ఇచ్చారు. ఈ రెండింటిని కంపారిజన్ మీకు ఎట్లా కనిపిస్తుంది? ఇప్పుడు 7 నెలలు కావచ్చు, కానీ ఎలా అనిపిస్తుంది విధానాల పరంగా? ఇప్పుడు ముందు మీరు చెప్పాలండి, ఇనుప కంచెలు తిప్పుకొని మీరు బయటకు వచ్చింది కదా. అవును. తెలంగాణ ప్రజాభవన్ ఆయన పేరు పెట్టినప్పుడు దాని పేరు ప్రగతి భవన్ పోవాలంటే ఎటువంటి ఇనుప కంచెలు పెట్టిండు. ఇనుప కంచెలని కూడా బద్దలైపోయినాయి కదా. ఇప్పుడు కూడా ఉన్నాయి కదా ఇనుప కంచె లెక్కల్లో. ఇనుప బయటికి లేదు, కానీ లోపల సెక్యూరిటీ ఉంది, సేమ్ సిచ్యువేషన్ ఉంది. నేను బయట మాత్రం ఒక తీసేశారు. ఇనుప గోడలు అయితే పోయినాయి కదా. లోపలికి పోవడానికి నేనైతే ఇంతకుముందు నారాయణ పోవడానికి కూడా ఇబ్బంది ఉంది. ఇప్పుడు నేనైతే పోతున్నా కంపల్సరీ. పోయిన సెక్యూరిటీ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎక్కడైనా ఉంటుంది. ఎక్కడైనా సెక్యూరిటీ. అక్కడ ఉన్న వాళ్ళు ఒక మంత్రి ఉన్నారు, అందరూ ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళకి ఉండే ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఎన్ని సెక్యూరిటీలు అన్ని సెక్యూరిటీలు ఉంటాయి. పర్మిషన్ ఉంటే వాళ్ళనే పోనిస్తారు. వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఎవరు కూడా నాకు చెప్తే 100 మంది అడిగితే 100 మంది అడిగితే కనీసం 70-80 మందిని పోతాను వాళ్ళకు. సరే, ఒక్కొక్కసారి సమయానుకూలత వల్ల ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఉంది. ప్రజాపాలన పెరిగిన ప్రతి ఒక్కరు గానే ఇచ్చి దరఖాస్తులు ఇస్తుంది. యారా ప్రజల పాలన వచ్చిందని ప్రజలు భావిస్తుండ్రు. యారా 6 గ్యారెంటీలు ఏవైతే మేము ఇచ్చినామో 6 గ్యారెంటీలు ఇంచుమించు 4-5 గ్యారెంటీలు మేము ఆల్రెడీ ఇలా కార్యరూపం దాల్చిన. ఇలా ఉచిత బస్సు ప్రయాణం అయితేంది, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితేంది. మళ్ళీ నిన్న మనం ఇచ్చిన రైతు భరోసా అయితే రైతు భరోసా ఇచ్చాం. రేపు ఎల్లుండి మళ్ళీ రైతు రుణమాఫీ చేయబోతున్నాం ఆగస్టు 15 లోపల. ఒక్కటి మీరు గమనించాలి ఏంటంటే, ఇవాళ స్వేచ్ఛ స్వాతంత్రాలతోని ఆఖరికి విలేకరులు కూడా ప్రశ్న అడుగుతారు మా ముఖ్యమంత్రి గారిని, మా ఉప ముఖ్యమంత్రి కానీ, మా మంత్రి కూడా అడిగేది, కానీ రేర్ గా జరిగేది. కూసో అన్నారు. ఇప్పుడు అంటారు ఎవరు? కూసో అనరా? ఇలా పత్రికలను టీవీ ఛానల్ అయితే మేము ఉండలేం కదా. మా కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు అయితే ఛానళ్ళు పత్రికలు మేము కొనలే, అన్నింటినీ మేము నియంత్రించలే ఎక్కడ. ఇలా మేము మా దగ్గర మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఆయన పేపర్లో పనిచేసే మామూలు స్ట్రింజర్స్ ఉంటారు కదా, మండలంలో కూడా వాళ్ళందరికీ మనిషికి 2 ఎకరాల భూమి ఇచ్చిండు. అవునా? అసైన్ భూమి ఇచ్చి ఆయనే ఇదే మీ జీతం అనుకునే అత్త సొమ్మాలో దానం చేసినట్టు వాళ్ళకి ప్రభుత్వ భూములు ఇచ్చేసి మీరు వార్తలు రాసిచ్చేసారు. అంతే. ఇటువంటి సంఘటనలు ఇక్కడ జరిగినాయి. ఇప్పుడు వేరే పత్రికలు ఉంటే చాలా సందర్భంలో వింటాం మనం. హైదరాబాద్ ఇంకా రాలే, మేము ఇలాకలకి అది ఇక్కడ ఎవరికి ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏదైతే ఒక తీర్పు ఇచ్చినారో, మార్పు కోరుకున్నారో వాళ్ళు ఒక తీర్పు ఇచ్చినారు. మార్పు ఏంది? మేము స్వేచ్ఛా స్వతంత్రంతో బతకాలి, ఆత్మగౌరవం ముఖ్యం మాకు తెలంగాణలో. మా ఆత్మగౌరవాన్ని తెలంగాణ తల్లి ఎవరైతే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రో ఆమెకు మేము ద్రోహం చేసినాం. ఏదో ఆశలో మేము తేలాడినాం. ఆ రోజు కేసీఆర్ చెప్పిన మాయ మాటలకు మోసపోయి మేము ఏదో తేలాడినాం. మేము ఆయన మాటలు నమ్మి ఆయన కోటేసినాం. 9.5 సంవత్సరాలు వాళ్ళు తెలుసుకున్నారు కదా. తెలుసుకున్న తర్వాత తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణాన్ని తీర్చుకోవాలన్న ఉద్దేశం కొద్దీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక తీర్పునిచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చుకున్నారు. ఎక్కడికైనా పోతే ఇప్పుడు ఏమంటారు? ఇందిరమ్మ రాజ్యం అంటారు, ఇందిరమ్మ ఇల్లు అంటారు. కేసీఆర్ గారు ఎన్ని మాటలు చెప్పింది డబుల్ బెడ్రూమ్ అని చెప్పి. మా ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో
సవాల్ చేశారు. నిజంగానే మీరు డబుల్ బెడ్రూమ్ ఉన్న ఊళ్ళల్లో నేను ఓటాడుగా, ఇందిరమ్మ ఇల్లు ఉన్న ఊళ్ళలో నువ్వు ఓటగడుగున్నావు అంటే ఇందిరమ్మ ఇల్లు మేము ఎక్కువ ఇచ్చినట్ట, డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇచ్చినట్ట? డబుల్ బెడ్రూమ్ ఎవరు ఇచ్చినారు? మేము ప్రతి చోట కూడా ఇప్పటికి కూడా ఇందిరమ్మ ఇచ్చిన భూమి అంటారు చాలా మంది, అసైన్ భూములలో. ఆ భూములన్నింటి కూడా ఇలా నువ్వు అన్నింటి పేరు మీద లాక్కుంటూ ఇవ్వాలి. అసైన్మెంట్ భూమిని కూడా ప్రభుత్వ భూముల కింద, ప్రభుత్వ భూములే కానీ ఒకసారి అసైన్ చేసిన తర్వాత ఆయన భూమి అది, ఆయన మీద దానికి ఒక బంధం ఏర్పడుతుంది. ఇక ప్రభుత్వ అవసరాలు ఉన్నాయని చెప్పి అన్నింటి లాక్కుంటూ పోతే నువ్వు ఎటువంటి కంపన్సేషన్ కూడా ఇవ్వకుండా. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడారు స్వేచ్ఛ స్వతంత్రాలు ఇప్పుడు వచ్చాయి, హ్యాపీగా ఉన్నారు అని అందర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అని. నిజంగానే ఆ పరిస్థితి ఉందా? ఎందుకంటే నేను ఉస్మానియా యూనివర్సిటీ రణరంగమైన పరిస్థితి వస్తే భయం వేస్తుంది. గతంలో తెలంగాణ రాకముందు ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తుంది. ర్యాలీలు అవుతున్నాయి, ధర్నాలు అవుతున్నాయి, డిఎస్సీని వాయిదా చేయమని చెప్పి కోరుతా ఉన్నారు, అరెస్టులు. అసలు ఏం జరుగుతుందండి? నేను మీకు ఒక్కటే మాట చెప్తున్నా, నిరసనలు ఎప్పుడు ఎక్కడొస్తాయి? ప్రజాస్వామ్యం అనేది పరిపూర్ణంగా నడుస్తున్నా కానీ నిరసన తెలిపే హక్కు ఉంటుంది. నువ్వు వచ్చి బయటికి నీ నిరసన తెలుపుతున్నావు అంటే ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతున్నట్టు లెక్క. అంటే అప్పుడు జరగలేదంటే దాన్ని అప్పుడు అన్ని కూడా నిర్బంధాలు కదా. మా దగ్గర కేటీఆర్ గారు వస్తున్నట్టే మొత్తం నిర్బంధమే, ఒక రోజు ముందు రాత్రి మొత్తం హౌస్ అరెస్ట్లే. నా దగ్గర కాంగ్రెస్ కార్యకర్తల మీద, ఒక్కొక్క కార్యకర్తల మీద 50 నుంచి 60 కేసులు ఉన్నాయి. కేసీఆర్, రాజు విడల, తేజం ఉన్నారు కానీ వెళ్ళిననుకో ఆ ఏరియా మొత్తం ప్రతిపక్ష నాయకులు అందరూ అవుటే. ఒక రోజా 2 రోజుల లోపడినాయి, రాత్రి నుంచి మొదలుకుంటే మళ్ళీ వాళ్ళ టూర్లు అయ్యాక లోపడినాయి జైలు. అంటే పోలీస్ స్టేషన్లో గృహ నిర్బంధమా లేకుంటే పోలీస్ స్టేషన్ నిర్బంధమా? ఇలా ఎక్కడున్నాయి ఇలా మరి? ఇలా నేరళ్ళ ఘటన మీకు తెలుసు కదా. అవును, సిరిసిల్ల పట్టణంలో గిరిజన బాలిక హాస్టల్లో జరిగిన అగాత్యాలు మీకు తెలుసు కదా. సిరిసిల్లలో ఒక మైనర్ గిరిజన బాలిక మీద జరిగిన అగాత్యం మీకు తెలుసు కదా. ఎవరి మీద ఏం కాలే, వాళ్ళందరం నేనబడి తిరిగింది. ఇమీడియట్గా పేపర్లు వచ్చిన ఆ పేపర్లు కూడా ఎక్కడన్నా రాసినాయా మీరు? అంత ధైర్యంగా రాయగలిగిన ఏ పేపర్ని అలా ధైర్యంగా రాయగలుగుతుంది, టీవీ చూపించగలుగుతుంది, ఏ వ్యక్తి అయినా నిరసన తెలపగలుగుతాడు. ఇప్పుడు నిరసన తెలిపే హక్కు వాళ్ళకు ఉంటుంది, చట్టాన్ని కాపాడే బాధ్యత పోలీసులకు ఉంటుంది. ఆ రెండు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. కానీ ప్రభుత్వం మేము చేయొద్దు, మేము వద్దని అంటలేం కదా. ఎందుకంటే డెఫినెట్గా 100% మందికి ఎవరు న్యాయం చేయలేరు. ఇలా మేము ఒక మాట చెప్పినాం, మేము రాగానే డిఎస్సి వేస్తామని చెప్పినాం, వేసినాం. ఇలా 13,000 పోస్టులకు డిఎస్సి వేసినాం. సరే, వాళ్ళకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఒక ఆపేక్ష ఉంది, మాకు కొంచెం టైం ఇస్తే బాగుండు అని చెప్పి. టైం ఇస్తే బాగుండు, మేము దాన్ని ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి మేము రాస్తాము. ఉద్యోగాల నుండి మొన్నదాకా గ్రూప్ 1 రాసినాము, అంతకుముందు టెట్ రాసినాము, ఇక టైం లేకుంటుంది మాకు అని వాళ్ళకు మానసిక క్షోభ. అది వాళ్ళు చెప్పే హక్కు లేదని మేము అంటలేము. ఇలా వాళ్ళు ఇంకో కోరిక ఉంది, వాళ్ళకు ఇంకా ఖాళీలు ఉన్నాయి, డిఎస్సి ఖాళీలు ఇంకా ఉన్నాయి. కాబట్టి అవి కూడా కలిపేయండి, ఒక మెగా డిఎస్సి చేయండి ఇప్పుడు అని అంటాను. వాళ్ళు 13,000 కాదు 25,000 పోస్టులు ఉన్నాయని వాళ్ళకి ఏ విధమైన ఆధారాలు ఉన్నాయో నాకు తెలియదు. కాబట్టి 10-25,000 పోస్టులు ఉన్నాయి, అవన్నీ కలిపియండి, మాకు 3 నెలల టైము 4 నెలల టైం అని చెప్పి వాళ్ళ ఒక బాధ. వాళ్ళ బాధను మేము వ్యతిరేకించట్లేదు, తప్పకుండా వాళ్ళు వ్యక్తీకరించాలి, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని కూడా నేను కూడా అనుకుంటున్నాను. సీఎం కూడా స్పందిస్తే బాగుంటుంది, నేను కూడా అంటున్నాను స్పందించాలి. ఎందుకంటే బాధను అర్థం చేసుకోవాలి. వారికి కూడా ఒకటి ఉంది, వారికి కూడా నేను వచ్చినాక సంవత్సరంలో కూడా కొంచెం ఖాళీలను నింపుతాను. ఆ నింపడానికి కూడా ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి కదా. సరే, ఇవాళ వాళ్ళు బాధతో రాస్తుండ్రా, ఎట్లా రాస్తుండ్రా అనేది అయితే ఆ 13,000 పోస్టులు అయితే మేము నింపాల్సిందే కదా. అవును, ఇప్పుడు అందరు ఎంత చదువుకున్నా కానీ ఎంత చదివి రాసినా కానీ మేము నింపాల్సింది 13,000 పోస్టులే, అవునా కదా. ఇలా 100 మార్కులు వచ్చినప్పుడు ఇలా ఇట్లా ప్రిపేర్ అయ్యి రాసిన నేను దీన్ని సమర్థిస్తున్నాను మాత్రం మీరు అనుకోండి దయచేసి. వింటున్న పాఠకులు కూడా నేను సమర్థిస్తానని అనుకోవద్దు. ఇవాళ నేను అనేది ఏంటంటే ఎగ్జామ్ ఎవరికైనా ఎగ్జామే. ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథం కొద్దీ వారి యొక్క డిమాండ్లు నెరవేర్చాలనుకోండి నేను కూడా కోరుకుంటున్నా, విజ్ఞప్తి కూడా చేస్తున్నాం వారికి. కానీ పరిస్థితుల్లో నేను అనేది ఏంటంటే ఇవాళ ఎగ్జామ్ వాళ్ళు రాస్తాను, అందరికి అదే 15 రోజుల టైం, 15 రోజుల టైంలో అందరు ప్రిపేర్ అయ్యి రాస్తాను. 4 నెలల టైం ఏందనుకో, అందరికి అదే 4 నెలలు ప్రిపేర్ అవుతారు. ఇవాళ నీకు కట్ ఆఫ్ మార్కు 70 మార్కులు ఉంటే రేపు కట్ ఆఫ్ మార్కు 90 మార్కులు లేదు, అవునా కదా. మరి 90 మార్కులు 70 మేము నింపాల్సింది 13,000 పోస్టులే. కాబట్టి అందులో నుండి వచ్చేది ఏముంటుంది కూడా వాళ్ళు విజ్ఞులు మేధావులు వాళ్ళు ఆలోచించుకోవాలి. నిరుద్యోగులు విజ్ఞులు మేధావులు వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళ సరే తప్పకుండా వాళ్ళ దాన్ని మానవతా దృక్పథం కొని సానుకూలంగా మా ముఖ్యమంత్రి దగ్గర నెత్తి మీద వెళ్ళాడుతున్న కత్తి ఏంటంటే నేను సంవత్సరం లోపల ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆయన ప్రామిస్ చేసిన ఎలక్షన్ ప్రామిస్. మా ముఖ్యమంత్రి ఏదో కేసీఆర్ మాదిరినో మోడీ మాదిరినో కాదు,
మాట అయితే మానవ దీపం పాలిస్తారు. కేసీఆర్ ఇచ్చిండ ఇస్తానని ఏడిస్తా అని చెప్పిన అని మళ్ళీ అడుగుతాడు ఎదురు ప్రశ్న. మోడీ నేను ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. సంవత్సరానికి 1,23,000 ఉద్యోగాల దాకా మేము అది చేసాం, 36 దాకా ఇచ్చామని. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే శ్వేతపత్రం విడుదలైన బాబు అంటే ఇస్తలే కదా. ఇప్పుడు అదే కాదు, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, మా ద్వారా అభివృద్ధి మొత్తం ఐటీ రంగం అంతా కూడా నిండిపోయింది. ఇక్కడ ఐటీ రంగంలో కూడా ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చిన ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. మనకి ఆ లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో శ్వేతపత్రం ద్వారా విడుదల చేయమన్నా కానీ ఎప్పుడు కూడా చేసిన పాపాన పోలే ఈ సన్నాసులు. ఏదో మాట్లాడుతాండ్రు ఇవాళ. ఇవాళ వాడేమో ట్విట్టర్ అంటాడు, వాడేమో ఎక్స్ వేదిక అంటాడు, వాడేమో వాట్సాప్ అంటాడు, ఇంకోటి అంటాడు. అనుకుంటే రోజు దుకాణం పెట్టింది. ఎందుకంటే ప్రజలు వాళ్ళని కానే పరిస్థితుల్లో లేరు. ఏదో పేపర్లో ఉన్నారు, నగలు కాబట్టి నగులుతుంటారు. ఏమంటారు లాస్ట్కి వస్తే వాళ్ళకి ఎట్లా మతి చెడిందంటే తెలంగాణ ప్రజలు తప్పు చేసిందట, వాళ్ళని ఓడగొట్టి. మహారాష్ట్ర ప్రజలు కూడా బాధపడుతుందట. ఇక కన్నతల్లికి తిండి పెట్టినట్టు పినతల్లికి బంగారు గాజులు చేయించినట్టు ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పోయి అక్కడ పరిహారాలు ఇచ్చిన వ్యక్తిని ఇలా మహారాష్ట్ర రైతులు ఈయన గురించి చాలా బాధపడుతున్నట. అబ్కి బార్ ఏమంటారు, ఏదో సర్కార్ అని చెప్పానేమో మొన్న, ఈసారి రైతుల సర్కార్ అని చెప్పి ఆ సర్కార్ రాలేదని చెప్పి వాళ్ళు బాధపడుతున్నట్టే ఇక్కడ తెలంగాణలోనే నేను భార్యని పట్టించుకోలేదు, ఇంకా మహారాష్ట్ర నేను ఎందుకు పచ్చుకుంటున్నా. ఇప్పుడు కుష్ఠరోగపోటు దొరికితే ఏం చేస్తారు, వెనకడ బండ్లుండే సికింద్రాబాద్ ఆడే నేను గుర్తుంటే వాడిని ముందర కూర్చుని పెట్టుకుని ఇట్లు అంటుండే వాడు ఇట్లు డ్యామ్ కొడుతుండే పైసలు కట్టుకుంటారు. వీడు దొరికిండు, నాకు పైసలు ఇస్తారని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు. ఈయన కాడేముంది ఇప్పుడు శరద్ పవార్ లాంటి పెద్దలే ఇవాళ ఇంకా అక్కడ ఉన్నారు. ఇంకా ఆ రాష్ట్రంలో ఉండి ఇప్పటికే వాళ్ళు అనేక రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వాళ్ళు ఎవరిదైనా కొంతకాలం నడుస్తుంది, అంతే. ఎల్లకాలం నాదే నడుస్తుంది అనుకుంటే పొరపాటు. ఇప్పుడు ఎదిగిన కొద్దీ ఉదగమనే ఒక పాట ఉన్నది, సామెత కూడా ఉంది. ఇలా పాట రూపాన్ని వచ్చింది కానీ ఎందుకంటే సామెత అది. ఇలా ఎదిగిన కొద్దీ ఉదగరా బాబు అంటే నువ్వు ఎగిరెగిరి పడ్డావు, నిన్ను ఈడ్చిరువేదాన్ని పోయి నువ్వు ఇప్పుడు ఎక్కడో బంగారు గతంలో పడ్డావు. ఓకే, ఇప్పుడు మీ పార్టీ వైపు వద్దాం. ఇంపార్టెంట్ ఏంటంటే బీజేపీకి కాంగ్రెస్ కు ఈక్వల్ గా 80 ఎలా వచ్చాయి అనేది పెద్ద ప్రశ్న. పార్టీ నుంచి కూడా అంతర్గతంగా భేటీలు జరుపుతా ఉంది. అసలు ఏం జరిగింది అని నిజంగానే కాంగ్రెస్ నుంచి బీజేపీ సపోర్ట్ చేశారా? అసలు ఏం ఇవన్నీ కూడా ఏ పార్టీ ఇంకో పార్టీకి సపోర్ట్ చేయదండి. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కొంతమంది నేను ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటున్నాను. నేను అక్కడ ఉన్న రాజకీయ పద్ధతి కేటీఆర్ మీద కోపం ఉంటుంది, కేటీఆర్ని ఒడగొట్టాలనుకుంటారు. బీజేపీలో కూడా ఒక వర్గం ఉంటుంది. నాకు ఓట్లు వేసిండ్రు, నాకు వచ్చిన నోట్లు ఇప్పుడు రమ్మంటే రావద్దు అక్కడ. ఇప్పుడు నేను అక్కడ స్థానికుడిని, నాకుండే సంబంధాలు అనుబంధాలు ఉంటాయి, వాడి మీద కోపం ఉంటుంది. అక్కడ ఉన్న ఎదురున్న వ్యక్తి బీజేపీ నుంచి పోటీ చేసిన వ్యక్తి నాన్ లోకలు, ఆమె కోటేస్తే ఏమొస్తే ఇక్కడ వేస్తే అయితే కదా అని ఒక ఆలోచన ఉంటుంది. అదే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు సంకల్పం పోసిన పని లేదు, మేము 8 గెలిచినామని చెప్పి. వాళ్ళకి ఇక్కడ కూడా రాజకీయంగా బేస్ లేదు. ఇలా 8 గెలిచిన కాడ ఎక్కడ కూడా బేస్ లేదు. 8లో 5 లెక్కేసుకోండి మీరు. అదే 8లో 8 గెలిచిన కాడ వాళ్ళకి 8 లెక్కేసుకోండి. ఒకటి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, సింపతి వస్తుంది. రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, సింపతి వస్తుంది. బండి సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, సింపతి వచ్చింది. అట్లనే ఈయన మనవరు అరవింద్ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఓడిపోయిండు, సింపతి వచ్చింది. ఈ 4 అయితే అదే కదా మీకు. ఈ 4 అయితే పక్క ఉన్నాయి. ఇంకో 5వ వ్యక్తి కూడా ఎవరు ఉన్నారు ఇంకా కలిసి ఉండదు. అలా ఈ 4 ఎక్కడే. అట్లనే కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా సింపతి వచ్చింది. అంతకుముందు ఒకసారి ట్రై చేసింది కాబట్టి. ఎవరు? కొండా విశ్వేశ్వరరెడ్డి అంతకుముందు ఉన్నాయి కాబట్టి సింపతి ఉంది. కాబట్టి ఈ లెక్కలు స్థానికంగా ఉండే అప్పుడు ఆ టైంలో ఉండే పరిస్థితులు కూడా కొంచెం ప్రభావం చూపిస్తాయి వాళ్ళ. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓడిపోయిన స్థితిలో నాకు టికెట్ ఇచ్చిననుకో ఇంకా మెరుగైన ఫలితం ఉండవచ్చు. కరీంనగర్లో మెరుగైన ఓట్లు వస్తుండే కావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ పరిస్థితులను కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. రెండవది స్థానికంగా ఉండే సమస్యలు కానీ స్థానికంగా ఉండే అవసరాలకు కానీ పరిస్థితులకు కానీ అనుగుణంగా కూడా ఓటేస్తారు. ఇవాళ మా దగ్గర జరిగినది కరీంనగర్ జిల్లా పార్లమెంట్. మాది లాస్ట్ మినిట్ టికెట్. ఎవరు ఎంపీ అభ్యర్థితో మాకే తెలియదు. ఎవరు ఎంపీ అభ్యర్థితో మాకే తెలియదు. 15-20 ఒక నెల రోజుల ముందు కూడా టికెట్ ఇవ్వాలి. అవును, ఆయన నామినేషన్ ఇచ్చినాక బీఫామ్ ఇచ్చారు. ఇంకో 2 రోజులు అయితే రేపు నామినేషన్ కూడా అందులో అండర్స్టాండింగ్ లో భాగం అంటున్నారు. సరే, ఇప్పుడు ఆరోపణలు అనేక మంది చేస్తారు. ఇప్పుడు బీజేపీకి మాకెందుకు అండర్స్టాండింగ్ ఉంటుంది, బీఆర్ఎస్కి మాకెందుకు అండర్స్టాండింగ్ ఉంటుంది అంటే ఉమ్మడిగా 2 పార్టీలకు కేసీఆర్ని కొట్టాలి అనేది అదంతా కూడా అంత అవగాహన ఉండనేది రాజకీయ వివేకతకు, రాజకీయ అవిజ్ఞతకు నిదర్శనం తప్ప అది ఇంకోటి ఉండదు. ఇవాళ
ఇవాళ ఏ పార్టీ వారిని గెలిపించి మేము వీక్గా ఉండాలని చూసుకుంటుందండి. ఇప్పుడు ఇలా మేము ఉన్నాం అనుకోండి. మీరు చెప్పేది రైట్. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లను తొక్కేసి రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో చాలా పకడ్బందీగా తన ప్లాట్ఫామ్ ని సుస్థిరం చేసుకున్నారు అనేది ఒక టాక్ నడుస్తుంది. సహజంగానే ఏ రాజకీయ నాయకుడినా తన పని తను చేసుకుపోతారు. అలా సీనియర్లను పక్కన పెట్టినదైతే మరి అలా బట్టి విక్రమార్క గారు మంత్రి అయిండు, సీనియర్ కదా. తేజరావు గారు మంత్రి అయింది కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, కోమటిరెడ్డి గారు అయ్యారు. మరి ఎవరిని పక్కన పెట్టింది కదా, ఎవరిని పక్కన పెట్టలే కదా. ఎవరి ప్రయత్నాలు ఎవరు చేస్తుంటారో అధిష్టానం తన నిర్ణయాలు తను తీసుకుంటుంది. ప్రయత్నంలో లోపం ఉండదు. ఎవరైనా సహజంగా ఎవరైనా ట్రై చేస్తారు. నన్ను చేసిన అనుకో నేనేం చేస్తా, మిమ్మల్ని చేసిన అనుకోండి మీరు ఏం చేస్తారు? అభద్రతా భావాన్ని ముందర పక్కన పెడతారు. అంతే. అభద్రతా భావం నుండి భద్రతా భావంలోకి రావాలనే ప్రయత్నం చేస్తారు ఎవరైనా. దానికి వీర అతిథులు గారు, నేను అతిథులు గారు, ఇంకో అతిథులు గారు. ఇప్పుడు బీఆర్ఎస్ డౌన్ అయితే ప్రజల్లో ఇప్పటికే ఇమేజ్ తగ్గిపోయింది కదా, నెక్స్ట్ కూడా అదే కంటిన్యూ అయితే బీజేపీ లేస్తుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. సహజంగానండి. ఇప్పుడు ప్రజలు కూడా నాకు తెలిసినంత మేర ప్రాంతీయ పార్టీల వైపు ఇక ముగ్గురు, జాతీయ పార్టీల వైపే ముగ్గుతారని నేను భావిస్తున్నాను. అది నా యొక్క అంటే లోకల్ ఆలోచన. అసెంబ్లీ వరకు, నేషనల్ ఎంపీలు అంటే ఓకే, అసెంబ్లీకి కూడా అంతే. ఇప్పుడు ఏదైనా రాష్ట్రంలో కేంద్రంలో ఉంటేనే ఏదైనా పనిచేస్తుంది. పోరాడే పట్టిముంటుంది తప్ప ఇలా కూటరాయి తీయనుడు ఏటరాయి తీస్తా అంటే ఢిల్లీలో నీకు ఏముంటుంది? ఏదైనా మళ్ళీ ఢిల్లీ నుంచి రావాల్సిందే రేపు పొద్దున. ఫండ్స్ కానీ ఏంటి కానీ రావాల్సింది అక్కడి నుంచే. ఇంకోటి పార్టీలు గెలిచినంత మాత్రాన ప్రాంతీయ పార్టీలు గెలవగానే మేము కింగ్ మేకర్లు మేము అది అనుకొని సఖ్యత మెయింటైన్ చేయరు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న రిలేషన్స్ను వాళ్ళు మెయింటైన్ చేసే విధానంలో వాళ్ళు అట్టలు ఫ్లాప్ అవుతాను. ఆ రాజకీయ వాతావరణం కానీ ఆ రాజకీయ అవగాహన కానీ కొరవడి ఎప్పుడు కేంద్రంతో ఒక గొడవ పెట్టుకునే వైఖరి పెట్టుకొని పోతే వచ్చే ఫండ్స్ రావు, అభివృద్ధి ఆగిపోతుంది. ఇప్పుడు ఉన్న కేసీఆర్ చేసిన పని అదే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించు చేసిన పని అదే. కేంద్రం ఏం చేసింది? బీజేపీ అక్కడ ఇక్కడ రెండెక్కల పాగేసుకుంటున్నది. ఎవరు ఎక్కడ వ్యవసాయం అయితే ఇప్పుడు బీజేపీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసింది? ఇక్కడికి మోడీ రాగానే కాళేశ్వరం వాళ్ళకు ఒక ఏటీఎం అయింది అన్నారు. అమ్మాయి కడితే అన్నాడు, ఏం కర్లే వాళ్ళు. లాస్ట్కి అయితే ఏమైంది? లిక్కర్స్ కమ్మే జైలుకు జాతే అన్నారు. జాతే జైలే, జాతేనాయి జీతేనాయి అని చెప్పి కూర్చున్నారు వాళ్ళు. కూర్చుంటే ఏమైంది? ఎప్పుడైతే బీజేపీకి ఎమ్మెల్యే ఎలక్షన్ల కర్రు కాసి వాళ్ళతో పెట్టినరో కవితను జైల్లో పెట్టినారు. ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా నేను చెప్పిన బీజేపీ రావడానికి కారణాలలో ఇది కూడా ఒక కారణం. ఓడిపోయిన వాళ్ళు 5 ఉన్నారు, వాళ్ళు 1 ఉన్నారు. ఎక్కడేం పోకుండా అక్షంతలు అయితే ఇంటికి పోయినాయి. ఓకే. ఇంకోటి పోటీ చేసిన లెవెల్ కూడా ఇలా శ్రీరామచంద్రుని మాదిరిగా పతివ్రత మాటలు చెప్పొద్దు వాళ్ళు దయచేసి. ఎందుకంటే వాళ్ళు చేసినవన్నీ కూడా రాజకీయంగా ఎన్ని చేయను మళ్ళీ చేసిన వాళ్ళు ఇలా ఇంటింటికి ఫోటో పంపినరు, ఇంటింటికి అక్షంతలు పంపించరు, మళ్ళీ ఇంటింటికి ఏం పంపినా అవన్నీ మంచి ఓటర్ కూడా ఇటువంటి పని చేసి వచ్చినారు తప్ప. సరే మా ప్రాంతంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కొంతమంది ఇంతకుముందు దానికి ఆర్య సమాజ్ యొక్క బాటలు ఉన్నాయి. ఇప్పుడు మీకు మహబూబ్ నగర్ నుంచి చేరుకుంటే ఇట్లా అట్లా ఆదిలాబాద్ దాకా ఎందుకు నక్సలైట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా బీజేపీ స్ట్రాంగ్ గానే వచ్చింది. ఆర్య సమాజ్ భావాలు ఉన్నాయి. ఆర్య సమాజ్ భావాలు మహబూబ్ నగర్ జిల్లా మొదలుకుంటే జైరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి మీకు ఆదిలాబాద్ వరకు అక్కడ ఆర్య సమాజ్ ఇప్పటికి కూడా మీరు చాలా మంది క్యాస్ట్లలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ చాలా మంది నాన్ వెజ్ తినరు. జనరల్గా రెగ్యులర్గానే నాన్ వెజ్ తింటూ ఉంటారు. జనరల్గా ఇప్పుడు శూద్రులుగానే నాన్ వెజ్ తింటూ ఉంటారు. ముదిరాలు తింటారా బయట. అక్కడ ఆర్య సమాజ్ భావజాలం ఉన్నారు వాళ్ళ చాలామంది నాన్ వెజ్ తిన్నారు వాళ్ళు. కాబట్టి ఆ భావజాలం ఉంది. ఇప్పుడు ఆర్య సమాజ్ మూమెంట్ చదివితే చాలామందికి తెలుస్తుంది. ఏదో రాజకీయం కొరకు మనం మాట్లాడు వేరు, కానీ ఆర్య సమాజ్ చరిత్ర తెలిసినట్టయితే ఆ మూలాలు ఉన్నాయి అక్కడ. ఆ మూలాలు కూడా వాళ్ళ యొక్క విజయానికి కొంచెం దోహదపడ్డాయి. దాంతోపాటు వాళ్ళు ఓడిపోయిన సింపతి, దాంతోపాటు ఇలా మోడీ అక్కడ తగ్గిండు, అక్కడ తగ్గలే వాళ్ళు. అందుకని మోడీ వాళ్ళకి ఇట్లా అక్కడ నాకు తగ్గుతుందని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఎక్కడ లేని విధంగా వచ్చి ఇక్కడ కాన్సన్ట్రేషన్ వాళ్ళు మోడీ సభలు కానీ మా అమిత్ షా సభలు కానీ అన్ని ఇక్కడ పెట్టుకుంటూ పోయినారు. ఇలా ఇక్కడ కిషన్ రెడ్డి ఏమైంది? పెద్ద నాయకుడు, మరి సాగు తప్పి కన్నులోటవే 60 వేలతో గెలిచిండే. వాళ్ళు చేసింది అభివృద్ధి నిజమైనట్టు ఎంత గెలిచిండే? అలా 60 వేలతో గెలిచిండే. ఇలా మహబూబ్ నగర్లో ఎంత గెలిచిండే వాళ్ళు? 1900, 1800 గెలిచింది. అలా ఇలా గెలిచిన సీట్లు ఎన్ని అంటే ఇవన్నీ చూసుకున్నట్టయితే ఓట్ల పరంగా కాంగ్రెస్కి ఎక్కువ ఉన్నాయి. సీట్ల పరంగా సమానం రావచ్చు, కానీ ఓట్ల పరంగా కాంగ్రెస్కి ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాజకీయంగా మాట్లాడడానికి, మనం ఒకరినొకరి మనకు సంతృప్తి పడడానికి
చెప్పుకున్న మాటలే డెఫినెట్గా మా వాళ్ళు కూడా ఇలా చేస్తుంది ఏదైతే కురియన్ కమిటీ వచ్చి చేస్తుందో మా దగ్గర ఉన్న లోటుపాట్లు కాంగ్రెస్ టికెట్ అభ్యర్థిత్వం నుంచి మొదలుకుంటే ఇవాళ టికెట్ ఇష్యూ చేసేంత వరకు తర్వాత ఎవరెవరు సహకరించినా కానీ ఎందుకు కాలేదు ఇవన్నీ కూడా డెఫినెట్గా చూసుకో. ఇప్పుడు వ్యక్తిగతంగా చూస్తాం మనం ఇవాళ నా మీద ఉన్న అభిమానం నీ మీద ఉన్నట్టు ఉండదు. ఎలక్షన్ కురియన్ చాలా స్ట్రాంగ్ వాళ్ళు. ఆయన బిల్ పాస్ అయినప్పుడు ఆయనే కలిసి హ్యాండిల్ చేస్తారు, తప్పకుండా తను పని చేస్తారు. ఎవరైతే బాధ్యులు అయితే ఇంకొకటి ఈ మధ్య ట్రెండ్ ఒకటి పొలిటికల్ గా జరిగిన పరిణామాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ చాలా యాక్టివ్ గా కనిపించారు. ఆయన రిసీవ్ చేసుకున్న తీరు, ఆ తర్వాత పార్టీ ఆఫీస్ కు వెళ్ళిన సందర్భంగా జరిగిన ర్యాలీ, పార్టీ ఆఫీస్ లో ఆయన తెలంగాణలో పునర్వైభవం తీసుకొస్తాం పార్టీకి అన్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉందా? ఒకవేళ అప్పుడు ఈయన గురువు శిష్యులని ఓకే టాక్ నడుస్తుంటది కదా, మరి అది మీ పార్టీకి మీ నాయకుడికి ఇబ్బంది కదా? నేను ఒకటే మాట అంటున్నానండి, సరే ఇలా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది, ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో అది అధికారంలో ఉంది, డెఫినెట్గా దానికి ఇక్కడ ఒక క్యాడర్ ఉంది, ఇంకా కూడా లేదంటే మనం తప్పు. సరే ఇంకెంతకాలం ఉంటుంది అనేది పక్క, ఎంత ఉందనేది పక్క, అప్పటికిప్పటికి ఎంత ఉన్నది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. 10 సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎంత ఉండే, 10 సంవత్సరాల నుంచి వాళ్ళ క్యాడర్ ఏ విధంగా ఇలా డిమినిష్ అయింది, ఇలా ఇంతవరకు ఎంత ఉన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక నాయకునిగా, పార్టీ అధ్యక్షునిగా, నేషనల్ అధ్యక్షునిగా, అధికార టీడీపీ అధ్యక్షునిగా తన కార్యకర్తలను ఉత్సాహపరచాల్సిన బాధ్యత తన పైన ఉంటుంది. తప్పకుండా ఉత్సాహపరిచే ప్రయత్నం ఆయన చేస్తాడు. ఆయనకంటూ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, సమైక్య రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఒక ఆఫీస్ మిగిలింది. అది ఇప్పుడు అది టూలెట్ బోర్డుగా పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. నేను వారి యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క స్పీచ్ని తప్పుపట్టట్లేదు. అక్కడ మా కార్యకర్తలు మనోధైర్యాన్ని నింపడానికి డెఫినెట్గా ప్రయత్నం చేస్తారు. ఇవాళ అవసరమైతే రేపు పొద్దుగా ఇలా టీటీడీ ఉంది, టీటీడీ నుంచి ఇక్కడ మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు మెంబర్లు ఇస్తారు. జనరల్గా ఏ రాజకీయ పార్టీ చేస్తారు, ఎవరు సన్నాసులు కాదు కదా, ఎవరైనా సన్నాసులు కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజ్యసభ మెంబర్లు ఇచ్చింది అక్కడ. అవును, అంటే ఎవరైనా చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇంకోటి గురు శిష్యులు అనేది ఆయనకు రాజకీయంగా అరంగేట్రం చేయించిండు రేవంత్ రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు రాజకీయ అరంగేట్రం ఏం చేయించలే కదా. ఒక పార్టీలో నేను పొలిటికల్గానే పనిచేద్దాం అనుకుని రేవంత్ రెడ్డి గారు బేసిక్గా చెప్పారంటే ఆయన భావజాలం ఏబీపీ భావజాలం. తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమానికి ఆయన వంతు సహాయ సహకారాలు అందించిండు. కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు, జడ్పీటీసీ కూడా ఇవ్వలేదు, నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పి. జడ్పీటీసీ గెలిచిండు ఆయన, నేను కాదని చెప్పి ఇండిపెండెంట్ గెలిచి ఆయన ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా. ఆయన చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యం మీద కేకుండా కేసీఆర్ ఇంకోల దయాదాక్షిణ్యం కాలే. ఓన్ సొంత దాన్ని నిరూపించుకున్నాడు. ఆయన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నాడు, ఆయన రాజకీయ చరిత్రను నిరూపించుకొని వచ్చిన వ్యక్తి ఆయన. ఇలా ఏదో మేనేజ్మెంట్ కోటాలో ఎక్కడో రాలే, వారసత్వ రాజకీయాల్లో రాలే. ఆయన్నే పొయ్యి పెట్టుకున్నాడు, ఆయనే వండుకున్నాడు, ఆయనే తిన్నాడు, ఆయనే వచ్చిండు. ఆయనే కట్టెలు కొట్టుకున్నాడు, తెచ్చుకున్నాడు, వండుకున్నాడు, తిన్నాడు, వచ్చిండు. ఎవరో పెట్టిన పుట్టలు ఆయన దూరలే. కాబట్టి గురు శిష్యులు అనే దాన్ని నేను మాత్రం ఏకీభవించాను. ఎందుకంటే రాజకీయంగా కలిసి పని చేస్తాం. సరే మనిషి నచ్చినప్పుడు మనం కొంచెం ఊతం ఇస్తాం, మరి వీటికి మంచిగా విధంగా రాజకీయ లక్షణాలు ఉన్నాయి, నేను పైకి తీసుకురావాల్సిన. ఇప్పుడు గురు శిష్యులు అనేది మాత్రం నారా లోకేష్ అని చెప్పి సమైక్య రాష్ట్రం ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తుండే చేస్తున్నా చెప్పండి ఒక మాట. ఏం చేస్తారని మంత్రి చేస్తుండే కావచ్చు, అంతే కదా. ఇప్పుడు కొన్ని నమ్మకాలు ఉంటాయి, ఆ నమ్మకాలకు తగ్గట్టు వారు పనిచేసినప్పుడు అనుబంధం ఏర్పడుతుంది. అంత మాత్రాన నాకు ఆయన కర్తకర్మక్రియ కాదు, నేను ఆయన కాదు. భావజాలం కలిసినప్పుడు ఇలా పనిచేయాలన్న తపన ఉన్నప్పుడు కలిసి పనిచేస్తున్న క్రమంలో మన యొక్క సైకాలజీ కలిసినప్పుడు మనం జనరల్గా కలిసి పనిచేస్తుంటాం. ఈ మధ్య ఇంకొక ప్రచారం జరుగుతుంది, జైలు నుంచి బయటకు వచ్చాక కవిత కొత్త పార్టీ పెడుతుంది అనేది నిజమేనా? నాకు అయితే మా నాయన నన్ను ఎంఏ చదివించిండు, ఎల్ఎల్బి చదివించిండు, కానీ ఆస్ట్రాలజీ మాత్రం చదివిపోయాడు. జ్యోతిష్ శాస్త్రం మాత్రం మా నాన్న చదివిపోయాలి, నాకు రాదు. మరి పరిస్థితులు ఏముంటాయో నాకు తెలియదు. ఇంకొకటి కీలకమైంది, అది మీరు మాత్రమే చెప్పగలరు. కేసీఆర్ అవినీతి సంబంధించిన దాని మీదనే ఫోకస్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ను జైల్లో వేస్తారన్నటువంటి బలంగా కాంగ్రెస్ కేడర్ నమ్మకం. నిజంగానే ఆ పరిస్థితుల్లో నిజంగా వేస్తాడా? వేస్తే దానికి ఏం జరుగుతుంది? దానికి కేసీఆర్ ఇంకొకరు అనేది ఎవరు కూడా అతిథులు కాదు. ఈ ప్రభుత్వం ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొలాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ప్రజల నమ్మకాన్ని ఎవరు అమ్మ చేసినా వాళ్ళు ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదని చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది. 3.5 కోట్ల తెలంగాణ ప్రజలు నమ్మి
పట్టం కడితే తెలంగాణ ప్రజల యొక్క ఆస్తులను ఏ విధంగా దోచుకున్నారో చెప్పడే ప్రయత్నం తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇలా తెలంగాణ నిరుద్యోగుల నోట్ల మన్ను కొట్టిన ఈ ప్రభుత్వ వైఖరిని తెలంగాణ నిరుద్యోగ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాదిరిగా పంచుకున్న గత ప్రభుత్వం యొక్క విధి విధానాలను తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చే క్రమంలో కేసీఆర్ పోతారా, కేటీఆర్ పోతారో, ఇంకో మల్లయ్య పోతారా, పుల్లయ్య పోతారా అని దానికి ఎవరు కూడా అతీతులు కాదు, కాకూడదు కూడా. ఎవరా అదేదో రేవంత్ రెడ్డికి ఆయనకి ఏమైనా పాలిపాకు ఉన్నదా, లేకుంటే ఏమైనా గట్టి పంచాయతీ ఉందా? ప్రభుత్వంలో కేసీఆర్ తర్వాత ఆయన ఒక బాధ్యతాయుతమైన పదవిలో వచ్చింది కాబట్టి ఆ పదవిని నికార్సుగా పనిచేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉన్నది. నికార్స్ అనే వ్యక్తిని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. తెలంగాణ ప్రజల యొక్క ఆశలను మమ్ము చేయకూడదన్న దృక్పథంలో ఆయన పనిచేయాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉంది. అంతే తప్ప రేవంత్ రెడ్డికి కేసీఆర్కి గట్టి పంచాయతీ లేదు, పాలి పంచాయతీ లేదు. కానీ కేసీఆర్ కాళేశ్వరం కట్టి గొప్పలు చెప్పుకున్నారని చెప్పి దాని నుంచి డిగ్రేడ్ చేయడానికి కోసమే ఆ కాళేశ్వరం చంద్రబాబు కమిటీ కమిషన్ వేశారని, అట్లాగే విద్యుత్ కొనుగోళ్ల పైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్, అట్లాగే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా దర్యాప్తు జరుగుతుంది. ఈ మూడు కీలకం కాబోతున్నాయి. ఇదంతా కేసీఆర్ ఇమేజ్ను పార్టీ అప్రతిష్ట చేయడానికి, తగ్గించడానికి అనేది టీఆర్ఎస్ నుంచి వస్తున్న వాళ్ళు. కేసీఆర్కి ఏమి ఇమేజ్ ఉండే? మా దగ్గరకు వస్తే దుబాయ్ శేఖర్ అందరూ ఆయన మస్కర్ దుబాయ్ పైన ఎత్తుండని చెప్తారు ఆయన అందరూ కూడా. ఆయన అందరూ దుబాయ్ శేఖర్ అని అందరూ మా ఏరియాలో. కొత్త జనరేషన్ తెలియదు కావచ్చు, కానీ నాకంటే నా జనరేషన్ వరకు అందరికి కూడా ఆయనకు అదే పేరు ఉండే. ఆయన పోయేటప్పుడు కూడా కొడుతురు, అరే కేసీఆర్ కట్టేసి ఇంకో షెట్టు ఎందుకు కొట్టేసిన రవి అందరూ. ఇక దుబాయ్కి తీసుకుపోతామని చెప్పి చాలా మందిని ముంచితే పైసలకి కొడితే షెట్టుకు కట్టేసి కొట్టే సంఘటన ఉన్నాయట. మొన్న మా దగ్గర 10 అనే ఊళ్ళో ఒక షెట్టును కొట్టేస్తే ఒక పెద్ద మనిషి అంటాడు, అయ్యో దీనికే ముఖ్యమంత్రిని కట్టేసారు అప్పుడు అని. అలా ఎవరికి ఇమేజ్ ఉండేదనేది ఇమేజ్ వచ్చింది ఆయన తెలంగాణ ఉద్యమం ద్వారా ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ను ఆయన కాపాడుకోలేకపోయిండు. ఇలా కాళేశ్వరం పేరు మీద రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేసింది. ఇలా కాళేశ్వరం ద్వారా ఇప్పుడు కేసీఆర్ లేకుంటే రేవంత్ రెడ్డి గారు ఇంకో చెప్పాల్సిన పని లేదు. కళ్ళ ముందు కదలాడుతుంది కదా అది. కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా బీటలు పారింది, అన్నారం సుందిళ్ళకి ఏ విధంగా బొంగలు పడ్డాయి, ఆ పిల్లర్లు ఏ విధంగా కుంగిపోయినాయి అనేది మన కళ్ళ ముందు కదలాడుతున్న సత్యం కదా. దానికి మేము అవినీతి ఆరోపణ చేసినట్టయితే చేసిన అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ పడక చేసిన అనుకుందాం, కానీ కళ్ళ ముందు కదలాడుతుంది కదా. ఆ బాహుబలి పంపులు ఖరాబ్ అయితే ఇంతవరకు చేసిన పాపన పోలేదు కదా. ఇలా ఫోన్ ట్యాంపింగ్లు చేసిన వాళ్ళ అధికారులు చెప్తారు కదా. వాళ్ళ అధికారులు చెప్పిన మేము చేసి అనుమానమే ఉండొచ్చు, అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని ఇంతకుముందు చెప్పింది ప్రభుత్వ బాధ్యత అని చెప్పి చేస్తుంటే వాళ్ళే ఒప్పుకుంటారు కదా. ఇవాళ తప్పులే చేయకపోయారు, బయట పోయి ఎందుకున్నారు, ఎందుకు రాలేదు మరి అప్పుడున్న అధికారులు? బయట ఎందుకున్నారు, రావాలేదా వాళ్ళు కూడా బయటికి? ఇంకా ఎందుకున్నారు మరి బయట? నికార్సుగా నిజాయితీగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు ఎవరు కూడా. చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ కూడా సమానంగా చూస్తారు చట్టం. కాబట్టి ఇలా ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, మీరన్నా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కొనుగోలు కానివ్వండి, మొదటి నుంచి కూడా చెప్తున్నాం కదా, ఇయ్యాల కాదు ఇలా. మేము డే 1 నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇవి నిజాయితీ లేదు, ఎలక్ట్రిసిటీ కొనుగోలులో అవినీతి ఉందని చెప్పినాం మనం. ఇలా మీరు తక్కువకి వచ్చే కరెంట్ని ఎక్కువ కొనరు అని చెప్పినాం మనం. ఇలా 24 గంటల కరెంట్ మీరు ఇవ్వట్లేదు అని చెప్పినాం. 3 ఫేజ్ కరెంట్ గింత ఇస్తున్నాం అని చెప్పినాం మనం. 11 నుంచి 14 గంటలు ఇస్తున్నాం అని చెప్పినాం. అందుకనే సబ్స్టేషన్లో లాగులు చూస్తే వాళ్ళు లాగులు దడిచి సబ్స్టేషన్ల బుక్లను కూడా బుక్లను కూడా దాచిపెట్టినారు. ఇవన్నీ కూడా ఇది ఒకటే కాదు, ఇంకెక్కడ అసైన్ భూములు ఏ విధంగా భూములు కబ్జా చేసినారు, ఏ విధంగా భూములు అమ్మినరు, ఇవన్నీ కూడా ఒకటిగా అన్ని వెలుగులోకి వస్తాయి. ఇంకా ఉన్నాయి, అయితే ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చేసింది అందుకే ఏమన్నాను, పంచభూతాలలో ఏ భూతాన్ని కూడా వదిలిపెట్టేవాళ్ళు. చెట్టును, పుట్టను, నీరులో ఉన్న చేపను, ప్రతి ఒక్కదాన్ని, రాయిని, రప్పను, గుట్టను, దేన్ని కూడా లేదు. కాదేది కవిత కనరం అని మహాకవి శ్రీశ్రీ గారు రాసింది, కాదేది కవిత కనరం అని చెప్పి. కానీ దానికి వేరే రకంగా చేసిండి కాదేది అవినీతి కనరం అని. దేనిలో కానీ వీళ్ళ దోపిడీ ఉన్నది. ఎక్కడ చూసినా దోపిడీ. చేనేత బతుకమ్మ చీరలలో దోపిడీ ఆఖరికి వస్తుంది. మా కేటీఆర్ గారు అయితే బతుకమ్మ చీరలలో కూడా వాళ్ళ పుట్టగొట్టిండి. ఇలా దాన్ని వాల్యూ చూస్తే బయట 170, 180, 190 రూపాయల కంటే ఎక్కువ ఉండదు అది. కానీ 310 రూపాయలు, 315 రూపాయలుగా చీరలు మీరు ఇలా మేము మార్కెట్లో ఇంకా చిత్తేయాలి చీరలు, అందుకంటే ఎక్కువ ఉండదు. ఇలా మామూలు మార్కెట్లో అమ్మే చీర రేట్ అది. అటువంటి వాటి మీద కూడా వాళ్ళు తెలంగాణ ఆడపడుతులకు ఇచ్చే బతుకమ్మ చీరలు కూడా అవినీతి పట్టు. అక్కడ ఆడబిడ్డల సొమ్ము కూడా తిన్నారు ఈ సన్నాసులు. దాంతోపాటు పావలా వడ్డీ ఎవరికి ఇచ్చింది, ఇంతవరకు ఇచ్చింది కన్నా. పావలా వడ్డీ ఇచ్చిన పాపాన పోలే. పనికి ఆహారం కింద వచ్చే పైసలు కూడా ఏ విధంగా డైవర్ట్ చేసుకున్నారు. ధరణి పేరు మీద ఎంత మోసాలు జరిగినాయి. ఇలా
జన్వాడ ఫామ్లు ఏ విధంగా అభివృద్ధి చెందిన లిక్కర్ గ్యాంగ్లు లిక్కర్ రాని సారా రాని ఆ నుంచి పోతే మన ఇబ్రాహీంపట్నం దగ్గర ఫార్మాసిటీ ఇవన్నిట్లలో కూడా గోల్మాల్ కదా. ఎక్కడ నీతివంతంగా పరిపాలించిన వాళ్ళు. ఇలా రైతు బంధు నుంచి మొదలుకుంటే ప్రతి చోట సామాన్యుని ఇప్పుడు రైతు బంధు ఎవరికి ఇచ్చింది ఇలా వాస్తవం చెప్తున్న వాళ్ళు మీకు నేను ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఐఎమ్ ఆన్ రికార్డ్. రైతు బంధు అనేది ఏ రోజు కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో ఆ రోజు జరిగిన ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో కొన్ని ఉద్యమాలు ఇక్కడ వచ్చినాయి కదా. ఆ ఉద్యమాలకు భయపడి అనేక మంది భూస్వాములు ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా. ఊళ్ళో వదిలిపెట్టిపోయిన క్రమంలో చాలామంది నిరుపేదలు భూములు అలాగే ఇక్కడ ఉన్న ఉద్యమకారులు కొంతమంది భూములు పంపిణీ చేసినారు భూమిలోని నిరుపేదలకు. కొంతమంది ఏమో భూమి పక్కన నా భూమి ఉంది కదా చాలా రోజు నుంచి ఇది పడావుగా ఉంది కదా అని చెప్పి దున్నుకున్నారు కదా. చట్టం ఏం చెప్తుంది, మన పహానీలు ఉంటాయి మన ప్రాంతంలో, ఆ పాలనలో కబ్జా కాలం అని ఉంటుంది, అనుభవదారు కాలం అని చెప్పి. అనుభవదారు కాలంలో కన్జ్యూటివ్గా 13 సంవత్సరాలు నా పేరు వస్తే చట్టపరంగా నీకు హక్కు వస్తుంది. అది కేసీఆర్ రాగానే చేసిన పని ఏంది అలా ముందుగా పహానీలు తీసేసిండు, అలా కాలం తీసేసిండు, అనుభవదారు కాలం తీసేసి ధరణి అని తీసుకొచ్చిండు. ధరణి అని తీసుకొచ్చి పట్టాదారు కాలం ఒకటే పెట్టిండి. అలా అనుభవదారు కాలం ఉన్నోని పేరు ఎగిరిపోయింది. అంటే సిపిసిలో ప్రొవిజన్ ఏముంటుందంటే 13 సంవత్సరాలు ఎవరైతే దాన్ని ఆక్రమించుకొని ఉంటారో వాళ్ళకు హక్కు కల్పించే క్రియ ఆ చట్టం రూపొందించింది. ఒకటే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఇలా ఆ పట్టాదారు కాలంలో అనుభవదారు కాలం తీసేసి ఎటువంటి ఆధారాలు లేకుండా చేసి ఆ బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి ఆధారాలు లేకుండా చేసి ఇలా ధరణి పేరు మీద వాళ్ళ పేర్లు తీసుకొచ్చి పట్టాదార పాస్బుక్ ఇచ్చి కొత్త వాళ్ళకు రైతు బంధు అనే ఒక డబ్బులేసి చెట్లకు గుట్టలకు అన్నిటి కూడా డబ్బులేసి హక్కును క్రియేట్ చేసింది వాళ్ళకు. అంటే ఒకటే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు దళితుని బడుగు బలహీన వర్గాలను పక్కన నెట్టిండు, చట్టాన్ని పక్కన నెట్టి వాళ్ళకి రైతు బంధు పేరు మీద డబ్బులేసి వాళ్ళను ఇన్ని రోజులు నువ్వు నష్టపోయినారో బిడ్డ నీకు నష్టపరిహారం ఇస్తున్నా అని చెప్పి ఇచ్చింది. వాళ్ళు వచ్చి ఇక్కడ ఊళ్ళలోకి వచ్చి హైదరాబాద్ సిటీకి వచ్చి వాళ్ళకి కోట్ల రూపాయలు సంపాదించారు కదా. మళ్ళీ ఇలా గడీలన్నీ కూడా ఊళ్ళల్లో మళ్ళీ రినోవేట్ అయిపోయాయి కదా, పునరుద్ధరింపబడ్డాయి కదా. మళ్ళీ పెత్తందారి విధానానికి వచ్చింది. వాళ్ళ తెలంగాణ పల్లెల్లో ఉత్తర తెలంగాణ పల్లెల్లో మళ్ళీ పెత్తందారి వర్గం వచ్చేసింది. ఇప్పుడు ఇటువంటి పరిపాలన తీసుకొచ్చింది వాళ్ళు. అది ఒక మోసం. రైతు బంధు అనేది ఒక మోసం. ఆయన చేసిన విధానం మోసం. రైతు బంధు తప్పని నేను అంటలేను, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు. కానీ రైతు బంధు పేరు మీద ఇలా బడుగు బలహీన వర్గాల యొక్క పొట్టగొట్టిండే. ఇలా నీకు ఇచ్చింది చిన్న సన్నకారు రైతులకు ఇచ్చిన డబ్బు కొంత అయితే ఇలా భూస్వామి వర్గాలకు ఇచ్చిన డబ్బులు ఎక్కువ ఉన్నాయి. రాళ్ళు రప్పలకు కూడా ఇచ్చారంటున్నారు. రోడ్లకు కెనాలకు అన్నిటికీ ఇచ్చిండే సార్. ఇక ఫైనల్ చెప్పండి, ఇప్పుడు మీరు కేటీఆర్ సంబంధించినటువంటి ఎన్నికల అఫిడవిట్ పైన ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. స్టేటస్ ఏంటి? అంటే నేను అందులో కేసీఆర్ గారు అఫిడవిట్ ఇచ్చేటప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ను సప్రెస్ చేశారు. ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఏదైతే అఫిడవిట్ సమర్పిస్తారో అందులో దాచిపెట్టిన కొన్ని నిజాలను అని చెప్పి నేను వారిపైన ఒక అభియోగం మోపి ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన కోర్టు స్పందిస్తూ ఆయనకు దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి 4 వారాల నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ 4 వారాల నోటీస్ ఒక 2-3 రోజుల్లో అయిపోతుంది బహుశా. అయిపోయిన తర్వాత దానికి వారు ఏం సమాధానం చెప్తారు. నా ఆరోపణ ఏంటంటే 2018 వరకు కూడా హిమాంశు అని కేటీఆర్ గారి అబ్బాయి, పాపం మా అబ్బాయి చేయని పాపమైనే, ఆయనను నాకు కొడుకున్నాడు, ఆయనను అడగడం నాకు ఇష్టం లేదు. కానీ ఆయన 2024లో ఎప్పుడైతే అఫిడవిట్ చేసినారో 2000 అఫిడవిట్ చేసినప్పుడు ఆయన నామినేషన్ వేసడానికి కొన్ని రోజుల ముందు ఆయనే మేజర్ అవుతాడు. హిమాంశు 18 years నిండినాయి. 23 డిసెంబర్ 18 సంవత్సరాలు నిండాయి ఆయనకు. 18 సంవత్సరాలు నిన్నాక కరెక్ట్ 7 రోజులకే ఆయన ఇంచుమించు 36 ఎకరాల భూమి కొన్నాడు. ఒక 4 ఎకరాల వెంకటాపురం అనే గ్రామంలో, 32 ఎకరాలేమో ఎర్రవల్లి అనే గ్రామంలో గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో. అది తెలంగాణ పబ్లికేషన్కు డబ్బులు ఇచ్చి, ఒకదానేమో 10 లక్షల చిల్లర ఇచ్చిండు, ఇంకో దానేమో 88 లక్షల చిల్లర ఇచ్చిండు. ఇంచుమించు ₹1 కోటి కానీ నేను చెప్పేది ఏంటంటే రిజిస్ట్రేషన్ వాల్యూ పే చేసిండు. బహిరంగ మార్కెట్లో ఎంత వాల్యూ ఉంటుందో తెలియదు. మరి 18 సంవత్సరాల నిండిన, నా దృష్టిలో అయితే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరు కూడా
అంత డబ్బులు నిండాక వారంలోకి అంత డబ్బులు సమకూర్చుకునే శక్తియుక్తులు ఉంటాయని నేను అనుకునే వాళ్ళ. సాధ్యం వారి తాత ముత్తాతల ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే అంతకుముందు చూసిన అఫిడవిట్లు ఏదైతే 2009లో కేటీఆర్ వరకు అఫిడవిట్ చేశారు, ఎలక్షన్ అఫిడవిట్ సమర్పించాను. నేను నా సొంతంగా నేను కవిత్వం అని చెప్పట్లేదు. ఆ 2009లో ఒక అఫిడవిట్ చేశారు. నా ఆస్తులు స్థిరాస్తులు చిరాస్తులు ఇంత, నా భార్య పేరు మీద ఇంత, నాకు నా భార్య, నేను నా భార్య కాకుండా నా పైన నా కొడుకు కూతురు ఆధారపడినారని చెప్పి 2010లో ఒక అఫిడవిట్ చేశారు, 2014లో ఒక అఫిడవిట్ చేశారు, 2018లో కూడా ఒక అఫిడవిట్ చేశారు. 2018 వరకు కూడా ఆయన కొడుకు ఆయన మీద ఇమాన్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పేది ఏంటంటే ఆ చట్టంలో ఏ సెక్షన్ ప్రకారం అయితే ఏంటంటే డిపెండెంట్ అంటే పెళ్లి కాని 18 years లోబడి ఉన్నవాళ్ళు, ఆర్థికంగా కూడా ఆధారపడి ఉన్నవాళ్ళు. ఇలా మరి 18 సంవత్సరాలు నిన్న వ్యక్తి ఇప్పుడు చదువుకుంటాడు. ఇంకా ఆయన అమెరికాలో ఎక్కడ చదువుతాడు, చదువుకున్న వ్యక్తి మరి ఆర్థికంగా ఆయనకు ఏ విధంగా ఆయనకు సోర్స్ వచ్చింది, ఆయన సోర్స్ ఏంది? చదువు కూడా ఆయన సొంత కాళ్ళపైన సొంత పైసలతోనే చదువుకుంటాడా? అదే మాదిరిగా ఆయన సొంత డబ్బులతోనే కొనడా? దీనికి రావాల్సిన వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళ తాత ముత్తాతల ఆస్తులు ఏంది, ఈయనకున్న బిజినెస్ ఏంది, అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీ దాని కింద ఆయనకి ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఏమేమి సంక్రమించినాయి వాళ్ళ నాన్న ద్వారా కానీ వాళ్ళ నా తాత ద్వారా కానీ అని చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయన పైన ఉంటుంది. అది ఆయన కరెక్ట్గా చెప్పిండు అనుకోండి, నా ఆరోపణ నిరాధారం అవుతుంది. ఓకే, లేదనుకోండి నా ఆరోపణ నిరూపించబడుతుంది, ఆయన ఎలక్షన్ చేయలేదని చెప్తుంది కోర్టు. అది ఎన్ని రోజులు అయితే అనేది చట్ట ప్రకారం అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన రూల్ ప్రకారం మాత్రం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 6 నెలల లోపల ఎలక్షన్ పిటిషన్ డిస్పోజల్ చేయాలి. కానీ ఇంతవరకు అయితే అయిన దాఖలాలు 1, 2, 3 ఉన్నాయి. ఇక్కడ కోర్టుల మీద ఉన్న పరిభారాన్ని బట్టి కానీ కోర్టుల దగ్గర ఉన్న జడ్జిల కొరత అనుకోని దాని కానీ ఇలా అంతే ఉన్నాయి. చేసిన తర్వాత మళ్ళీ దానిపైన అప్పీల్ ఉంటుంది. ఒకవేళ నాకు ఉన్న దీని మీద ఎలక్షన్ అంటూ బై ఎలక్షన్ రాదా, నన్నే డిక్లేర్ చేస్తాను. కేసులో నేను గెలిచినట్టయితే బై ఎలక్షన్ రాదు, వస్తుందని ప్రచారం జరుగుతుంది. మళ్ళీ ఉప ఎన్నిక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పేదానికి ఆ రూల్ ప్రకారం చెప్తున్నాను నేను. నన్ను డిక్లేర్ ఏమని చెప్పిన. ఇప్పుడు నన్ను మోసం చేసి గెలిచిండు కదా ఆయనే. మోసం కాబడ్డం ఎవరు, దాని తర్వాత ఉన్నది ఎవరు? సెకండ్లా ఓటు, సెకండ్ ఓట్లో నేనే ఉంటా కదా. కాబట్టి నన్నే చేయాలని నేను కోరుతాను. కోరిన ఆల్రెడీ అలా కోరిన నేను పిటిషన్లో ఉంది, ఆల్రెడీ కోరిన నేను. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఎలక్షన్ డిక్లేర్ ఎలక్షన్ ఆయనను డిస్క్వాలిఫై చేస్తూ నన్ను ఎలక్ట్ అయినా డిక్లేర్ చేయమని చెప్పి నేను కోరిన ఆల్రెడీ. కాబట్టి నాకున్న అవగాహన మేర ఇప్పుడున్న రూల్స్ ప్రకారం కానీ వీటన్ని చట్ట ప్రకారం జడ్జిమెంట్ల ప్రకారం కానీ నన్నే డిక్లేర్ చేస్తారని నేను భావిస్తున్నాను. సో మీకు అనూహ్యంగా మళ్ళీ విజయం వచ్చేస్తుంది. అది చూడాలి, వేచి చూసే ధోరణి అంతే అంతా కూడా. ఇప్పుడు ఒకవేళ అయిపోతే మళ్ళీ పైకి పోతారు కదా, పోతారు కదా. ఇప్పుడు చట్టపరంగా తనకు ఎన్ని ఉంటాయో అన్నీ కూడా ఎవరైనా ఉపయోగించుకుంటారు కదా. మొన్న కూడా చాలా కేసులలో వచ్చింది. ఇక్కడ అక్కడ కొత్తగూడెంలో వచ్చింది, ఇక్కడ గద్వాల్లో వచ్చింది. ఏమైన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి మధ్యకాలం పుణ్యకాలం అయిపోయింది. అంతే, అలా జరిగే అవకాశం ఉంటుంది. దేన్ని కూడా కొట్టిపారేయలేం కదా మనం, దేన్ని కూడా కొట్టిపారేయలేం మనం. ఇప్పుడు చట్టాలపైన ప్రభుత్వం మన న్యాయస్థానాలపైన ఉన్న పని భారం కానివ్వండి, వారికి ఉన్న కొరత కానివ్వండి, ఇవన్నీ కూడా చూసుకుంటాం కదా. వీళ్ళు కూడా ఏం రిప్లై ఇస్తారో చూడాలి కదా. వాళ్ళు కూడా ఏం రిప్లై ఇస్తారు, దాన్ని ఎంతవరకు నేను చేసిన ఆరోపణను ఏ విధంగా తప్పని చెప్పి నిరూపించుకుంటారు, అవి సమర్థించుకుంటారు. చూద్దాం ఇవన్నీ జరుగుతుంది అనేది. మొత్తానికి చాలా విషయాలు చెప్పారు మహేందర్ రెడ్డి గారు. నమస్తే.